అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. రెండవ గ్రంథం అందరూ కూడా తీయాలి. ప్రతి ఆదివారం రాజుల గురించిన వర్తమానం మనం వింటున్నాం. మరొకసారి శోధ అనుకోవద్దు. చాలా ప్రయాసపడి ఈ వాక్యాన్ని రికార్డ్ చేసి ఎంతో ఖర్చు పెట్టి ఇంటర్నెట్ కూడా ఇంట్లో ఫైబర్ నెట్, నాకు వైఫై అవసరం లేదు వాస్తవానికి, నేనేమాత్రం వాడతాను, కానీ ఈ వీడియోలు అప్లోడ్ చేయడానికి కావాలి. 4,000 పెట్టి వైఫై పెట్టించి ప్రతి నెల 700 మంది, క్షమించాలి, 700 రూపాయలు రావట్లేదు నోట్ అంట, 700 రూపాయలు కట్టాల్సి వస్తుంది కేవలం ఈ వీడియోకి, ఈ వైఫైకి. కాబట్టి మీ దగ్గరకు వస్తున్న ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి, స్నేహితులకి షేర్ చేయండి. సాయంత్రం చూస్తాను ఎంతమంది ఫ్రెండ్షిప్ డే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే పెట్టారో చూస్తా. అర్థమవుతుందా? దైవజనుని మాట లెక్కలేనట్టే మీరు పెట్టారంటే గనక, ఇప్పుడు ఊరికి ఎవరు పెట్టారని నేను చూడలా, పెడితే గనక మర్యాదగా తీసేయండి. మీ ఫ్రెండ్కి, మీ ఫ్రెండ్ అంటే మీకు అంత ప్రేమ ఉంటే అక్కర్లో ఉన్నప్పుడు ఆదుకోండి, ఆపదలు ఉన్నప్పుడు సహాయం చేయండి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని పెట్టి వేషధారణ భక్తి చేయమాకండి. అర్థమవుతుందా? ఒరే ఇంట్లో బియ్యం లేవరా, అరే నాకు కూడా లేవరా, ఇప్పుడే నేను అప్పు చేసుకుని తెచ్చుకున్నాను, మరి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అన్నావు. వేషధారణ వద్దు. ఎప్పుడు ఫ్రెండ్షిప్ ఉపయోగపడుతుందో అప్పుడు ఉపయోగపడండి, అంతే కదా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే, టీచర్స్ డే, మామ డే, తాత డే, కుక్కడే, నాకడే. ఒక్కరోజు భక్తి చేయమాకండి అమ్మా, ఒక్కరోజు భక్తి చేయమాకండి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించునండి. కాబట్టి విడువక మీ స్నేహితులు నేను ఫ్రెండ్షిప్ చేయొద్దు అంటలేదు, ఫ్రెండ్షిప్ చేయండి. కానీ నిజమైన స్నేహితుడు ఎవరో ఆలోచించండి. నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీ సహవాసం నాకుంటే చాలన్నప్పుడు మరి ఆలనీయాలని ఎందుకు ఫ్రెండ్షిప్ డే పెట్టా? ఉత్తుతి పాటలేనా, పై మాటకేనా? ఏసు రక్తమయ్యా, ఏసైతో ఫ్రెండ్షిప్ చేయండి. అలాగే యేసుని గురించి సువార్త ప్రకటించండి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే పెట్టినంత మాత్రాన ప్రేమ ఉన్నట్టు కాదు, పెట్టినంత మాత్రాన ప్రేమ లేనట్టు కాదు. అర్థమవుతుందా? ఈరోజు ఫ్రెండ్షిప్ డే అంట. పొద్దున్నే 3 గంటలకే మా ఫ్రెండ్ పెట్టాడు, దేవుని స్తోత్రం. వెంటనే వాక్యం పెట్టారు, అప్లై. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించిన ఏసు రక్తంగా చేయం. అది నేను చెప్పిందే, నేను చేసిందే మీకు కూడా చెప్పా. సరే రాసుకోండి. ఈరోజు యూదా రాజుల్లో నుంచి 13వ రాజు హిజ్కియా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అది యూదా రాజుల్లో నుంచి 13వ రాజు హిజ్కియా. హిజ్కియా అనే మాటకు అర్థం యెహోవా నా బలము, యెహోవా నా బలము అని అర్థం. రాత్రి ఒక ఇన్సిడెంట్ జరిగిందండి, చెప్పమంటారా? కొంచెం మా అమ్మగారికి నీరసం మీద నిద్ర వచ్చింది. రాత్రి వాక్యం మాట్లాడుతున్నాను, కిందకి వెళ్ళాక గట్టిగా చెప్పా, అమ్మా మందులో నిద్రపోకూడదు కదా, భయం ఉండాలి కదా అని. నాకు భయమేరా, నిద్రకు భయం కాదుగా అంటాం. నిద్రకి తెలియదుగా అంటాను. అమ్మో ఎన్ని తెలివితేటలో, అందుకనే అమ్మమ్మ గారి తెలియదు, అందుకనే నిద్రకి తెలియదు కదరా అంటాం. ఐతుకు అనే వ్యక్తి నిద్రపోయి పడిపోయాడు, ఏమైపోయాడు? తుక్కు అయిపోయాడు. అదే అబ్రహాం నిద్రపోయాడు, ఏమైంది? 400 సంవత్సరాలు బానిసాయి. ఒక్క గంట. అదే 50 రూపాయలు సినిమా టికెట్ కొని సినిమా హాల్లోకి వెళ్ళి నిద్ర అవుతారా? ఒక్క సీన్ అన్నా. ఒకప్పుడు సినిమాలు అంటే పిచ్చి నాకు. కొంచెం ఒక 5 నిమిషాలు సీన్ అయిపోయింది అనుకో, పక్కన బతకనిచ్చేవాడు కాదు, మళ్ళీ రెండోసారి వెళ్ళిపోయేవాడు. ఒక పక్కన జరుగుతుంటే ఈ పక్కన కొట్టేయటం, రేపలే. అలాగే మీ పక్కన నిద్రపోతున్నాను అనుకో, లేకపోతే కొట్టండి, హల్లెలూయా అని చెప్పండి. అర్థమవుతుందా? నిద్రపోయారా పేరు బహిరంగంగా ప్రకటించేస్తా. అర్థమవుతుందా? అమ్మైనా కావచ్చు, పాస్టమైనా కావచ్చు, మా పిల్లలైనా కావచ్చు. దేవుని స్తోత్రం చెప్పండి. నిద్రపోయేవారు సైతాను వశంలో ఉన్నారని అర్థం. హల్లెలూయా. మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు అన్నీ తెలుసు, మెలకువ మాత్రం ఉండదా? అంటే మీరు మెలకువగా ఉండట్లేదంటే మీరు శోధనలో పడిపోతారనే అర్థం చేసుకోండి అమ్మా, ఓకేనా? ఒకసారి ఆగస్టు 15కి తేలప్రోలు తీసుకెళ్లారు మన లైన్మెన్ గారు, వాళ్ళ ఆత్మీయ తండ్రి గారు పుట్టినరోజునో సంథింగ్ ఏదో ఒక కుడికి పెడితే, అర్ధరాత్రి 2 అయిపోయింది, 3 అయిపోయింది, ప్రసంగం చేస్తూనే ఉంటున్నారు, నాకు నిద్ర వచ్చేస్తుంది. అప్పుడు ఆయన అన్నారు, ఎక్కడ నిద్రపోయారా నరకంలో మెలకుగా ఉంటారు, జాగ్రత్త అన్నాడు. ఇక్కడ నిద్రపోయారా నరకంలో మెలకుగా ఉంటారు అన్నాడు. భయం వేసి బయటికి వెళ్ళిపోయి కారులో కూర్చున్నా. అంటే ఇప్పుడు మీరు బయటికి వెళ్ళిపోయి కూర్చోమని కాదు, అది అర్ధరాత్రి 3 గంటలకి. ఇది ఇప్పుడు అర్ధరాత్రి కాదు కదా, మీరు పడుకునే సమయం కాదు కదా. భయం ఉండాలండి దేవుని సన్నిధి అంటే. సరే రెఫరెన్స్లు చెప్తాను, రాసుకోండి. ముందు పరిపాలన కాలం క్రీస్తు పూర్వం 718 to 689. వాక్యం చెప్తున్న మధ్యలో ఎవరైనా ఫోన్ వచ్చిందని పట్టుకుని బయటికి వెళ్ళారా వాళ్ళ మర్యాద కూడా తీసేస్తా, వాళ్ళ పరువు కూడా తీసేస్తా. ఫోన్లు సైలెంట్లో పెట్టుకొని స్విచ్ ఆఫ్లో పెట్టుకోండి.
ఒకవేళ కొంతమంది వాక్యం త్వరగా తీయడానికి అవుతుంది అంటున్నారని వదిలేస్తాను. అసలు వాస్తవానికి బైబిలే తీయాలి, పరిశుద్ధ గ్రంథాన్నే యూజ్ చేయాలి బైబిల్ సంఘంలో మందిరంలో. అలవాటు చేసుకోండి. సరే, హిజ్కియా అనే మాటకి అర్థం ఏంటండి? మంచిది. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? 29 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఇతని గురించిన సందర్భం ఎక్కడెక్కడ ఉంటుందో నేనే చెప్పేస్తాను, మీరు కష్టపడక్కర్లా. రాజుల 2వ గ్రంథం 18, 19, 20 అధ్యాయాల్లో ఇతని గురించి ఉంటుంది. ఓకేనా? రాజుల 2వ గ్రంథం 18, 19, 20. ఇప్పుడు 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 29, 30, 31, 32 4 అధ్యాయాల్లో ఉంటుంది. 2వ దినవృత్తాంతములు 29 నుంచి 32 అధ్యాయాలు. తర్వాత ఎప్పుడైనా హిజ్కియా గురించి చదవాలంటే ఈ రిఫరెన్స్లు ఇస్తే చాలు, మీరు ఏవో వెతుక్కోకర్లా. యెషయా గ్రంథం 36, 37, 38, 39. నేను ప్రశ్న అడుగుతా, సమాధానం చెప్పాలి. యెషయా గ్రంథంలో 4 అధ్యాయాలు. తక్కువ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి దీవెనిస్తా. మొత్తం ఎన్ని అధ్యాయాల్లో ఉంది? మొత్తం ఈ 3 పుస్తకాల్లో. కొట్టండి, చప్పట్లు కొట్టండి. ఎంతైనా వ్యాపారస్తులు అనిపించుకున్నారు. చిటికలు వేస్తున్నారేంటి? చెప్పనా వినిపించలే? కొట్టినట్టుగా ఆవిడంటే మీకు గిట్టదా? రకమే ఎవరు చెప్తే వాళ్ళకి దీవెన. దేవునికి స్తోత్రం. మొత్తం ఎన్ని అధ్యాయాలు? 11 అధ్యాయాల చరిత్ర 1 గంటలో చెప్పడం సాధ్యం అవుతుందా? 11 అధ్యాయాలు చదివితేనే 2 గంటల టైం పడుతుంది. మరి 1 వారంలో చెప్పడం అసాధ్యం, అసంభవం. కాబట్టి 3 పార్ట్లు చేశాను. ఎన్ని పార్ట్లు అండి? 3 పార్ట్లు. పార్ట్ 1 రాసుకోండి, హిజ్కియా చర్యలు. ఈ రోజు మనం ధ్యానం చేద్దాం ఆ సంగతి. హిజ్కియా చర్యలు, చేతులు కాదండి, చర్యలు అంటే క్రియలు. మనం చదువుకున్నప్పుడు వస్తాయి కదా సైన్స్లో, సోషల్లో, చర్యలు. అది కొండ చర్యలు కాదమ్మోయ్, కొండ చర్యలు కాదు, హిజ్కియా యొక్క చర్యలు. అర్థమవుతుందా? 2వది హిజ్కియా విజయం. ఇది వచ్చే వారం విందాం. 3వది హిజ్కియా స్వస్థత, హిజ్కియా గర్వం. ఆఖరి మాట. 3 విషయాలు చెప్పాను. చెప్పండి. హిజ్కియా చర్యలు, తర్వాత హిజ్కియా విజయం, తర్వాత స్వస్థత, గర్వం. 3 విషయాలండి. మొట్టమొదటి విషయాన్ని ఈ రోజున ప్రస్తావిస్తాను, దయచేసి శ్రద్ధగా వినండి. ఈరోజు మన వాక్య ధ్యానాంశం రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు, అలాగే 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు. ఈ వచనాలు మాత్రమే నేను చదివినిపిస్తాను. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 1 నుంచి చదువుతున్నాను, వినండి. ఇజ్రాయేలు రాజును ఏలా కుమారుడైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరమందు యూదా రాజును ఆహాజు కుమారుడునైన హిజ్కియా ఏలన ఆరంభించాను. ఎవరు కుమారుడు అండి ఇతను? ఆహాజు. ఆహాజు ఎలాంటాడు? విగ్రహాలను తయారు చేసినవాడు, తన బిడ్డల్ని అగ్నిగుండంలో ఆహుతి చేసినవాడు. చెప్పాను కదా కొన్ని విషయాలు. దుర్మార్గంగా ప్రవర్తించినవాడు, ఆపత్కాలంలో మరీ దుర్మార్గంగా ప్రవర్తించినవాడు. 2 వారాల క్రింద చెప్పాను ఈ విషయాలన్నీ. ఓకేనా? అలాంటి ఆహాజు కడుపును పుట్టినవాడే ఈ హిజ్కియా. హిజ్కియా ఏలన ఆరంభించాను. అతడు ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమెకు అబీ అని పేరు. ఏం పేరండి? అబ్బీ కాదు, అబీ. చెప్పండి అమ్మా. అబీ అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఎవరు అనుసరించినట్టు? దావీదు అనుసరించినట్టు, ఆహాజు అనుసరించినట్టు కాదు. ఉన్నత స్థలములను కొట్టివేసి, విగ్రహములను పగలగొట్టి, దేవతా స్తంభములను పడగొట్టి, మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేశాను. దానికి ఇశ్రాయేలీయులు నెహుష్టానను పేరు పెట్టి దానికి ధూపం వేచు వచ్చి ఉండిరి. అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. అతని తర్వాత వచ్చిన యూదా రాజులలోనూ అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమమైన వాడు ఒకడును లేడు. అతడు యెహోవాతో హత్తుకుని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఇది మూలవాక్యం, అండర్లైన్ చేసుకోండి. కావున, అందరూ చెప్పండి. కావున యెహోవా అతనికి, అంటే ఎవరికి? మోషేకా? అది హిజ్కియాకి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనెల్లా అతడు విజయం పొందెను. చాలు. మొట్టమొదటి మాట రాసుకోండి. ఈరోజు నేను 4 విషయాలు చెప్తాను. ఈ మొదటి సందర్భంలో మొదటి పార్ట్లో ఎన్ని విషయాలు? 4 విషయాలు. మొదటి మాట టైటిల్ రాసుకోండి. అంశం ఏంటంటే యెహోవా తోడై ఉండడానికి గల కారణాలు ఏంటి? యెహోవా
తోడే ఉండడానికి గల కారణాలు ఏంటి, దేవుడు ఎవరికి తోడే ఉంటాడు అనే విషయాలు హిజ్కియాని బట్టి మనం ధ్యానం చేస్తూ ఆ విషయాలను మన జీవితానికి అన్వయించుకుంటూ కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు. అంశం ఏంటంటే యెహోవా మనకి తోడే ఉండడానికి, యెహోవా అతనికి హిజ్కియాకి తోడే ఉండడానికి గల కారణాలు ఏమిటి? మొదటి మాట రాసుకోండి, నీతి యథార్థత గల హిజ్కియా. నీతి యథార్థత గల హిజ్కియా. అతను ఎలా ప్రవర్తించాడు, ఏమేం పనులు చేశాడు, ఎందుకు దేవుడు అతనికి తోడే ఉన్నాడు, ఈ విషయాలన్నీ చెప్తా. అతడు తన తండ్రి అయిన ఆహాజు అనుసరించినట్టు కాదు, తన పితరుడైన దావీదు అనుసరించినట్టు నడిచాడు. దావీదు దేవుని దృష్టికి ఎలా ఉన్నాడండి? దేవుని హృదయానుసారుడుగా ఉన్నాడు, యథార్థపరుడుగా ఉన్నాడు. దావీదు వలె నడిచిన వ్యక్తి హిజ్కియా తప్ప ఇంకొకరు లేరు. ఇంకొక మాటలో చెప్పాలంటే హిజ్కియా చేసినటువంటి నీతి, న్యాయ, యథార్థత పాలన మరొకరు అలాంటి పరిపాలన చేయలేదు. ఈరోజు హిజ్కియా మనందరికీ ఒక మార్గదర్శకుడుగా కనిపిస్తున్నాడు. రాజుల వర్తమానం ప్రారంభంలో ప్రతిసారి నేను జ్ఞాపకం చేస్తాను. ఈ సంగతులు యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి ఈ సంగతులు రాయబట్టాయి. ఎవరైనా ఒక వ్యక్తి రాజు అయినప్పుడు ఏం చేయాలి? ధర్మశాస్త్ర ప్రతి దగ్గర పెట్టుకుని ఆ ప్రతిని అనుసరించి రాజ్య పరిపాలన చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, చంద్రబాబు గారు ఉన్నారు, ఆయన ఇప్పుడు సీఎం అయ్యారు, మన ఆంధ్ర రాష్ట్రానికి రాజు. ఇప్పుడు ఆయన దేన్ని అనుసరించి రాజ్య పరిపాలన చేయాలి? రాజ్యాంగం ప్రకారం అనుసరించాలి. రాజ్యాంగం ప్రకారం అతను ఎన్నిక లేకపోతే మనల్ని ఏలుబడి చేయాలి. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఒకవేళ చంద్రబాబు గారు పరిపాలిస్తే ఏమైంది? ఆయనకైనా శిక్ష తప్పదు. అది భారత రాజ్యాంగాన్ని అనుసరించి ఇప్పుడు మనకున్నటువంటి రాజులు అలా పరిపాలిస్తున్నారో, ఆనాటి యోధా రాజులు కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించి పరిపాలన చేయాలి. అలా ధర్మశాస్త్రాన్ని అనుసరించి పరిపాలించిన రాజుల్లో హిజ్కియా ఒక వ్యక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతి యథార్థత చెప్పండి. నీతి యథార్థత. ఇతని తండ్రి ఆహాజు నీతి లేనోడు, అవినీతిపరుడు. తన బిడ్డల్ని అగ్నిగుండంలో వేసి కాల్చేసి దేవతకు బలిచ్చానని, భక్తి చేస్తున్నానని గొప్పలు చెప్పుకునేటటువంటి వాడు. ఆపత్కాలంలో కూడా సిరియా దేవతలు వాళ్ళకి విజయాన్ని ఇస్తున్నాయి కాబట్టి నాకు కూడా విజయాన్ని ఇస్తాయేమోనని సిరియా దేవతలను తెప్పించుకుని, లేకపోతే సిరియా వంటి దేవతలను చేయించుకుని దేవతలకు మొక్కిన వ్యక్తి ఆహాజు. అలాంటి తండ్రి కడుపున ఇలాంటి మంచుడు ఎలా పుట్టాడంటారు? ఇలాంటి మంచుడు ఎలా పుట్టాడంటారు? నేను అనుకుంటాను కొంతమంది ధర్మశాస్త్ర పండితులు, దైవజనులు, అభిషక్తులు కొంతమంది చెప్తున్న మాటలు ఏంటంటే, ఇతను ఇలా యథార్థంగా పరిపాలించడానికి గల కారణం అతని తల్లి అయిన అభికారుకురాలై ఉంటది. అభిప్రాయం స్థిరమని నేను చెప్పను, ఎందుకంటే రెఫరెన్స్ లేదు కాబట్టి. ఎందుకంటే పిల్లలు ఎక్కువ తల్లి ఆలనా పాలనలోనే ఉంటారు. అర్థమవుతుందండి? ఆహాజు ఎలాగో చెడ్డ పరిపాలన చేశాడు. ఆహాజు కడుపున పుట్టిన ఈ బిడ్డ అలా చెడ్డ పరిపాలన చేయకూడదని అభి అనేటటువంటి తల్లి చక్కగా దేవుని భయభక్తులతో హిజ్కియాని పెంచింది. బాలుడు నడవలసిన త్రావులు వానికి నేర్పము, పెద్దవాడైనప్పుడు వాటి నుంచి తొలగిపోవడానికి లేఖనం జలవేస్తుంది. నేను అనుకుంటాను అభి అనే తల్లి తన బిడ్డకి యథార్థత నేర్పించుంటది అని నేను అనుకుంటాను. కాబట్టి మీ బిడ్డలకు కూడా హిజ్కియా వల్ల యథార్థంగా, నీతిగా మీ బిడ్డలు జీవించాలంటే మొదట మీరు నీతి యథార్థత కలిగి జీవించండి, మీ పిల్లలకు తర్వాత వాటిని నేర్పించండి. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వస్తున్నాను. మొట్టమొదటి మాట, నీతి యథార్థత గల హిజ్కియా. యెహోవా తోడై ఉండడానికి గల కారణాలు ఏంటో చెప్తున్నాను. మొట్టమొదటి మాట, ఎందుకు యెహోవా అతనికి తోడై ఉన్నాడంటే, హిజ్కియాకి తోడై ఉన్నాడంటే, హిజ్కియాలో ఉన్న క్వాలిఫికేషన్ ఏంటంటే నీతి. హిజ్కియాలో ఉన్న గుణం ఏంటంటే యథార్థత. ఈరోజు చాలా మందికి దేవుడు తోడై ఉండకపోవడానికి గల కారణం ఏంటంటే వారి అవినీతి. అవినీతి ఉన్న చోట నీతి గల దేవుడు ఎలా ఉంటాడు? అక్రమం ఉన్న చోట జీవము కలిగిన దేవుడు ఎలా ఉంటాడు? అర్థమవుతుందండి అన్నమాట. మనం నమ్ముకున్న దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన అన్నాడు లేవికాండంలో, మీ దేవుడు నేను యెహోవానగు నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులైన. ఈ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనం చకచక చదవండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనం. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము. అదుగో ఆయన చర్యలనియు న్యాయములు. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. ఇక్కడ రెండు క్వాలిఫికేషన్స్ ఉన్నాయి దేవునిలో. ఏంటి అని చెప్పండి. ఒకటి నీతిపరుడు, రెండు సేమ్ ఇవే క్వాలిఫికేషన్లు హిజ్కియా గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడా, రాయించలేదా? రాయించాడు. మీలో చాలా మంది వ్యసనపడి ఇలా అనుకున్నారు చాలాసార్లు, లేదా అనుకుని ఉండుంటారు. నీతికి ఏడిసి మాకు ఒరిగింది ఏంటి అనుకున్నారు, అనుకోలేదా? అనుకున్నారు, అనుకోలేదా?
నీతికి బతుకుతున్న మాకేం ఉపయోగం, ఏం ఒరిగింది? అవినీతిగా బతుకుతున్నవాడు పరిస్థితే బాగుంది అనుకున్నారు కదా చాలాసార్లు. అన్యాయంగా బతుకుతున్న వాడే బాగున్నాడు, ఈరోజు లగ్జరీ లైఫ్లో అనుభవిస్తున్నాడు. నీతి 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 అని కూడికి మగం ఆసిపోయాం. ఒక మాట మర్చిపోతున్నారు, అవసరమైతే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగం చేసిన ఆ ధన్యతలో ఒక ధన్యత మర్చిపోతున్నారు. దేవుని కోసం అవసరమైతే ఆకలి దప్పులు కలిగి ఉండాలి, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. అసలు నీతిమంతుల్ని దేవుడు ఆకలి కొననీయుడో? ఎక్కడుంది మాట? రాసుకోండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం, చదవక్కర్లా, చదివితే టైం సరిపోదు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనంలో యెహోవా నీతిమంతులను ఆకలి కొననీయడం. మీరు అనుకునేది కూడా వాస్తవమే, మీరు అనుకునేది కూడా వాస్తవమే. ఏంటి వాస్తవం? నీతికి బతికేవాడికేమో తినటానికి లేదు, అవినీతిగా బతికేవాడికి. ఒక రెఫరెన్స్ చదవండి, ప్రసంగి గ్రంథం 8:14. మీకు సమాధానం ఇస్తున్నాను నేను, అలా అనుకోవద్దు ఇక నుంచి. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం, వ్యర్థమైనది మరొకటి సూర్యుని క్రింద జరుగుచున్నది, అదేమనగా భక్తిహీనులకు జరిగినట్లుగా నీతిమంతులలో కొందరికి జరుగుతుంది. నీతిమంతులకు జరిగినట్టుగా భక్తిహీనులలో కొందరికి జరుగుతుంది. ఇది వ్యర్థమే అని ప్రసంగి చెప్పాడు ఆల్రెడీ. మీరు అనుకునేది ఏంటి? ప్రసంగి అయిన, ఉపాధ్యాయుడైన, బోధించేవాడైన సొలొమోను గారే, మహాజ్ఞానే చెప్పాడు. భక్తిహీనులకు జరిగినట్టు నీతిమంతులకు జరుగుతుంది, నీతిమంతులకు జరిగినట్టు భక్తిహీనులు, ఇది వ్యర్థమే అని సొలొమోను గారు చెప్పాడు. సరే, ఈ భూమి మీద కాదండి, ఎవరి క్రియలు వారి వెంట వెళ్తాయని బైబిల్లో ఉందా లేదా? ప్రకటన 14:14, ప్రభునందు మృతునందున మృతులు ధన్యులు, తర్వాత వారి క్రియలు వారి వెంట వెళ్తాయని బైబిల్ చెప్తుంది. నువ్వు చెడ్డ క్రియలు చేస్తే చెడ్డ ఫలితం పొందుకుంటావు, మంచి చేస్తే మంచి ఫలితం పొందుకుంటావు. చెడు చేస్తే నరకానికి వెళ్తావు, మంచి చేస్తే పరలోకానికి వెళ్తావు. మనకు కావాల్సిన పరలోక రాజ్యం. ఈ భూమి మీద తినడానికి తిండి, కట్టుకోవడానికి వస్తున్నాం. దీనికోసం అందరూ ప్రయాసపడేవారు, మనం కూడా అందరిలాగానే కష్టపడుతున్నాం. ఇక తీసేది గొప్పదనం ఏమి లేదు దాంట్లో. కానీ దేవుణ్ణి నమ్ముకుని నువ్వు చూపించేదేంటి ఇతరులకి? నీ క్రియలను బట్టే కదా దేవునికి మహిమ కలిగేది. ఈరోజు నువ్వు ఎంతమందిని బట్టి దేవుని నామం దూషించబడుతుందో తెలుసా? నేను అంటాను, దేవుడు నీతిపరుడు కాబట్టి ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎలా ఉండాలి చెప్పాలి సమాధానం. ఆయన యథార్థపరుడు కాబట్టి ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎలా ఉండాలి? మనం చేస్తున్న వ్యాపారంలో కానీ, చేతి పనులోనే కానీ, ఉద్యోగంలోనే కానీ ఎక్కడ కూడా అవినీతికి పాల్పడితే మనం దేవుని పెట్టలేమేనా? కాదు. పౌలు గారు అంటారు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నాడు అని దేవుని వాక్యం చెప్తుంది. మనం దేవుని పోలి నడుచుకోవాలి. వాడు అక్రమంగా సంపాదించేస్తున్నాడు, వీడు లంచాలు తీసుకుని మేడ మీద మేడ కట్టేశాడు, వీడు ఇతరులు అన్యాయం చేసి సుఖంగా లగ్జరీ లైఫ్ అనిపిస్తున్నాడు, న్యాయంగా ఉంటున్నాను, నాకు ఎలాంటి పరిస్థితి లేదని నీ పక్క వాళ్ళను చూసావంటే, పక్కకి చూసిన పేతురు మునిగిపోయాడు, జాగ్రత్త. వెనక్కి చూసిన లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది, జాగ్రత్త. ఇలా ఎన్నో విషయాలు పక్కకి చూసి, కిందకి చూసి అనేక మంది భక్తి జీవితంలో దిగజారిపోయినటువంటి వాళ్ళు చాలా మంది. పక్కకు చూడొద్దు, కిందకి చూడొద్దు, నీ పక్క వాళ్ళని చూడొద్దు. నీ పక్క వాళ్ళతో పోల్చుకోనంత వరకు నీ లైఫ్ హ్యాపీగానే ఉంటుంది. నీకు వచ్చిన కష్టార్జితంతో నీ జీవితాన్ని చక్కగా హ్యాపీగా కొనసాగించేస్తున్నావు. ఎప్పుడైతే నీ పక్క వాళ్ళతో పోల్చుకుంటావో అక్కడే వస్తే సమస్యలన్నీ. దేవుడు నీకేది అవసరమో ఆయనకి, నీకంటే ఆయనకి బాగా ఎక్కువ తెలుసు. నా పిల్లలకి ఏది అవసరమో నాకు తెలీదా? వాళ్ళు అడగాల? అడగక ముందే అక్కరలెరిగి అవసరాలు తీర్చిన మహనీయుడా, ఎందరు ఉన్నా బంధువు నీవే, బంధాలను పెంచిన భాగ్యవంతుడా, పదే పదే నేను పాడుకోనా, ప్రతి చోట నీ మాట నా పాటగా, మమతల మహారాజా యేసురాజా, మమతల మహారాజా నా యేసురాజా. దేవుని స్తోత్రం. కాబట్టి గమనించాలి, ఇప్పుడు నేను సబ్జెక్టులోకి వస్తున్నాను. నీతి వల్ల నాకేం ఉపయోగం అనుకోవద్దు, నీతి వల్ల ఉపయోగాలు చెప్తున్నాను చూడండి. నీతి కలిగి ఉన్నాడు కాబట్టి హిజ్కియాకి దేవుడు తోడే ఉన్నాడు. చాలా మంది పాట పాడతారు ఏమని? నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. దేవుని తోడు నీకు ఉండాలంటే నువ్వేం కలిగి ఉండాలి? నీతి కలిగి ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి.
దేవునికి వాక్యంలో సుస్పష్టంగా రాయబడి ఉంది, నీతిమంతులు చేసే పనులు, లేకపోతే నీతిమంతులకి కలిగే దీవెనలు. చూడండి, ఒక మాట రాసుకోండి, కీర్తన 34:17. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకిస్తాడంట. ఈ మాట నాతో చెప్పండి. నీతిమంతుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును. ఇప్పుడు హిజ్కియా నీతిమంతుడే కాదా? ఇప్పుడు 30వ దినంలో పస్కా పండుగ ఏర్పాటు చేశాడండి హిజ్కియా గారు. పిలుపునిచ్చాడు ప్రజలకి, తండోపతండాలుగా వచ్చేసారు. ఆ ప్రజలు తీసుకొచ్చిన వాటిని స్వీకరించి దేవుని మందిరంలో వాటిని బలులు అర్పించడానికి యాజకులు లేవీలు సరిపోవట్లా. అక్కడ లేవీలు అభిషేకించబడని వారు కూడా, కొంతమంది కాని వారు కూడా వచ్చి అక్కడ పాల్గొన్నారు, రోగాల పాలైపోయారు. అప్పుడు దాన్ని చూసినటువంటి హిజ్కియా ప్రార్థన చేశాడు. చూడండి, 2వ దినవృత్తాంతాలు 30:20, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 30:20 వచ్చింది చదవండి. యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరచెను. ఒక రాజుగారు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించి జనులను స్వస్థపరచాడంట. ఒక దైవజనుడు ప్రార్థన చేస్తేనే నీ రోగం పోతుంది అనుకుంటే నీ మూర్ఖత్వం, నీ అవివేకం, నీ అజ్ఞానం. నువ్వు నీతి కలిగి నువ్వు ఎదుటివారి వ్యక్తి మీద చేతులేసి ప్రార్థన చే, నీ మీద నువ్వు చేతులేసి ప్రార్థన చే. ఎవడో నీ మీద చేతులేయడం ఏంటి అసలు? నీ నీతి నిన్ను కావలిగా వస్తుంది కదా, నీ నీతి నీ ముందర నడుస్తుంది కదా, నీ నీతి నిన్ను రక్షిస్తుంది కదా. ఇప్పుడు రక్తస్రావం కలిగిన స్త్రీతో యేసు ప్రభువు వారు ఏం చెప్పారు? నీ విశ్వాసం, నీ విశ్వాసం. మరి ఇప్పుడు బాగుపడాలంటే ఎవరికి ఉండాలి విశ్వాసం? మీకుండాలి విశ్వాసం. మీరు విశ్వాసంతో ప్రార్థన చేస్తే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని యాకోబు పత్రికలో రాయబడి ఉందా లేదా? మరి ఎందుకండి మనుషుల మీద విశ్వాసం పెట్టుకుంటారు, దైవజనుల మీద విశ్వాసం పెట్టుకుంటారు? ఈ 2-3 వారాల్లో మనం యూట్యూబ్ ఆన్ చేస్తే, టీవీ చూస్తే ఎంత అసభ్యకరమైన వీడియోలు, ఎన్ని అన్యులు ట్రోల్ చేసి అమ్మతేజ అనే ఒక దైవజనుని తీసుకొచ్చి అనేక రకాలుగా ఆయన డిస్కరేజ్ చేస్తూ దేవుని అవమానపరుస్తూ, ఇలాంటి వాళ్ళైన బోధకులు, ఇలాంటి వాళ్ళైన పాస్టర్లు పేర్లు పెట్టి పిలవటం అనేది బైబిల్లో లేదు. అపోస్తులు ఎవరు చేయలేదు ఆ పని. ఈ రోజున కొంతమంది సేవకులు చేస్తున్నారు. అపోస్తులుగా పిలవబడిన 12 మందులు ఎవరు చేయలా. మరి దేవుడు వాళ్ళకి ప్రత్యేకంగా ఎందుకు ఇచ్చాడు ఆ వరం నాకు తెలియదు. వాళ్ళని నేను విమర్శించట్లా. వెళ్ళి మనకుండాలిగా జ్ఞానం. ఒక వీడియోని, చిన్న వీడియో తీశారు. వచ్చావా ప్రశాంత్ అన్నాడు ఆయన. భార్య పేరేమో పావని. వాళ్ళిద్దరూ స్టేజ్ మీదకి వచ్చారు. ప్రశాంత్ అని దైవజనుడు మాట్లాడుతున్నాడు, కాదు ప్రవీణ్ అని భార్య చెప్తుంది. దేవుడు అబద్ధం చెప్తాడా? మీరు మాట్లాడాలి, సమాధానం చెప్పాలి. మరి నిజంగా ఆయన పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడి ప్రశాంత్ అని పిలిచినప్పుడు అతని పేరు ప్రశాంత్ అవ్వకుండా ప్రవీణ్ అని అక్కడ తన భార్య చెప్తుందంటే అది అబద్ధమా కాదా? దేవుడు అబద్ధమాడుటకు ఆయన మనిషి కాదు, నరపుత్రుడు కాదు. ఆయన మాట ఇచ్చి తప్పడానికి. నేను పేర్లు చెప్పను, దైవజనులు విమర్శించడం నా పని కాదు. కారు ప్రయాణం చేస్తానే ఉంటుంది అన్నారు తెలంగాణలో, ఆ ఇబ్బంది లేదా? మన ఆంధ్ర రాష్ట్రంలో ఫ్యాన్ తిరుగుతానే ఉంటుంది అన్నారు, ఆ ఇబ్బంది లేదా? ఆ మాటలు ఎవరు చెప్పారా? దేవుడు చెప్పాడని దైవజనులు చెప్పారు. దేవుడు చెప్తే అది జరగకుండా ఉంటుందా? ఇర్మియా గ్రంథం 14 పరిశుద్ధ గ్రంథాలు ఎన్ని లేఖనాలు, ఎన్ని రిఫరెన్స్లు ఇమ్మంటారు? ఇది నా సబ్జెక్ట్ కాదు కాబట్టి నేను ఇవ్వట్లా. ఒకవేళ ఎవరైనా దైవజనుడు యెహోవా సెలవిచ్చిన వాక్కుని చెబితే అది జరగకపోతే అది అబద్ధ ప్రవచనం ఉంది బైబిల్లో. వాళ్ళు దొంగ ప్రవక్తలు, దొంగ బోధకులు. నేను పంపలేదు వాళ్ళని, నేను పంపకపోయినా వాళ్ళు వస్తారు, మీరు గ్రహించండి అని వాక్యం చెప్తుంటే వాక్యం చదివేడిస్తేగా మనం వాక్యం. ఎవరు ఏది చెప్తే అది నమ్మేసి గుడ్డెద్దలు చేయబడినట్టు వెళ్ళిపోతున్నాం అంటే తప్పు. మోసం చేసేవాడిది కాదు, మోసపోతున్న మందే. నీతిపరుడు హిజ్కియా ప్రార్థన చేస్తే అక్కడున్న రోగులు స్వస్థత పొందారంట. యాజకుడు కాదు అక్కడ ప్రార్థన చేసింది. యాజకులే రోగులైపోతే రాజు ప్రార్థన చేశాడు, దేవుడు ప్రార్థన ఆలకించాడు. నీ ప్రార్థన దేవుడు ఆలకించడా? నీ మీద నీకు నమ్మకం లేదా? అంటే నువ్వు నీతి కలిగి జీవించట్లేదా? నీతి న్యాయార్థతలు కలిగి జీవించు. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకిస్తాడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. సామెతలు 15:29. ఇంకొక మాట చెప్పంటారా? నీతిమంతుడు అబ్రహాము నీతిమంతుడా కాదా? మీరే చెప్పాలి గట్టిగా. అవునంటే అవునని చెప్పండి, కాదంటే కాదని చెప్పండి. అవును కదా? అబ్రహాం ఎవరి కోసం విజ్ఞాపన చేశాడు? లోతు కోసం విజ్ఞాపన చేశాడా లేదా? వాస్తవానికి అంత మహాపట్నంలో నుంచి ఒక వ్యక్తి కుటుంబాన్ని బయటికి తీసుకురావాలంటే ఎంత కష్టం. దేవుని దూతలు స్వయంగా లోతు చేయి పట్టుకుని బయటికి తీసుకుని వచ్చి ఆ ప్రాంతానికి వెళ్ళిపోండి. నేను ఆ కొండ ఎక్కలేను, ఈ సోయూరు అనే ప్రాంతానికి వెళ్తానంటే సరే వెళ్ళు, ఆ ప్రాంతాన్ని నాశనం చేయను అంటే
అగ్ని గంధకాలు దిగి సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేసేసింది. మరి లోతు కుటుంబం తప్పించడానికి గల కారణం ఏంటి తెలుసా? నీతిమంతుడు మొరపెట్టాడు. ఎవరా నీతిమంతుడు? అబ్రహాము మొరపెట్టగా తన సహోదరుని కుమారుడైన లోతు తప్పించబడ్డాడు. నువ్వు మొరపెడితే నీ ఇంటి వాళ్ళు తప్పించబడతారు, రక్షించబడతాడు. నువ్వు మొరపెడితేగా నేను రక్షించబడ్డాను సరిపోతుంది అనుకుంటున్నావు. మరి నీ కుటుంబ పరిస్థితి ఏంటి? నీ ఆత్మీయుల నీ రక్త సంబంధాల పరిస్థితి, నీ అన్నదమ్ముల పరిస్థితి ఏంటి? ప్రభు 50 మంది ఉంటే, అయ్యా ప్రభు 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, 25 మంది ఉంటే, ఇంకొక మారే మాట్లాడతాను ప్రభు నన్ను క్షమించు అన్ని ఎంతగా తగ్గించుకుని 10 మంది నీతిమంతులు ఉంటే కాపాడతాను అన్నాడు. మీకు జరిగిన సన్నివేశం చెప్తాను వినండి. ఒక బస్సులో లోయి మార్గం గుండా వెళ్తున్నారు కొంతమంది ప్రయాణికులు. మబ్బు పట్టింది, చాలా భయంకరంగా పిడుగులు పడుతున్నాయి. ఆ పిడుగులు 50 అడుగుల దూరంలో బస్సు పడింది. బస్సు మీద పడబోయింది, 50 అడుగుల దూరంలో పడింది. అందరూ భయపడిపోయారు. మరలా స్టార్ట్ చేసుకుని వెళ్తే 30 అడుగుల దూరంలో పడబోయింది. మళ్ళీ షాక్ అయిపోయారు. ఆపేసి లోపల ఒక పెద్ద ఒక మాట చెప్పాడు. ఎవరో శాపగ్రస్తుడు ఉన్నాడు బస్సులో, ఎవరో శాపగ్రస్తుడు ఉన్నాడు బస్సులో. అందుకని ఆ పిడుగు అది దేవుని ఉగ్రత, దేవుని కోపం మనల్ని వెంటాడుతుంది. ఆ శాపగ్రస్తుడు ఎవరో తేలిపోతే మిగిలిన వాళ్ళందరూ బతికేవచ్చు అని సలహా చెప్పాడు. తప్పుగా ఉందా? ఏమన్నా తప్పలేదుగా. మరి ఎవరో తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఆ పెద్ద ఒక సలహా చెప్పాడు. ఒక్కొక్కరు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చెట్టుని పట్టుకురండి. అక్కడున్న చెట్టుని పట్టుకుంటే ఆ శాపగ్రస్తుడు అయితే ఆ పిడుగు వచ్చి అతను కొట్టిద్ది, మిగతా వాళ్ళందరూ బతుకుతారన్నాడు. ఆలోచించండి, గమనించండి. ఒక్కొక్కరు వెళ్ళారు, వస్తున్నారు, వెళ్ళారు, వస్తున్నారు, వెళ్ళారు, వస్తున్నారు. గమనించాలి. ఆ బస్సులో ఉన్నటువంటి ఆఖరి వ్యక్తి వెళ్ళి చెట్టును టచ్ చేసే లోపు పిడుగు అమాంతంగా వచ్చి కొట్టింది. ఎక్కడ? బస్సుని. చెట్టు మీద అనుకుంటున్నారా? సహజంగా చెట్టు మీద పడతా కదా పిడుగు అనుకుంటున్నారా? మీకు విషయం చెప్పంటారా? ఆ బస్సులో ఉన్న 50 మంది రక్షించబడడానికి కారణం ఏంటో తెలుసా? ఆ ఒక్క నీతిమంతుడు. గట్టిగా చెప్పలు దేని మనం మహిమపడతాం. ఈ రోజు నీ ఇంట్లో నువ్వు నీతి కలిగి ఉంటే నీ బిడ్డలు రక్షించబడతారు, నీ తల్లిదండ్రులు, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం రక్షించబడతారు. నాకేంట్లే నా పిల్లలు ఏమైపోతే, నాకేంట్లే నా కుటుంబం ఏమైపోద్దని అవినీతికి పాల్పడి అక్రమానికి వెళ్ళి అక్రమ సంబంధాలు పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు పాపాలు చేస్తే ఆ పాపమే సర్పమే ఏదో ఒక రోజు కాటేస్తుంది. పాపం వల్ల వచ్చి జీతం మరణం పాలవుతావు. నీ ఇంటి వారికి అవమానం వస్తుంది, నిందల పాలైపోతావు. అవినీతి, అక్రమ పాపాలు దయచేసి విడిచిపెట్టండి. నీతిని యథార్థతలు కలిగి జీవించండి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నీతి అసలు ఏం కలగజేస్తుంది? ఈరోజు నేను పెట్టిన ప్రశ్న, ఈరోజు చదివే అధ్యాయాల్లో ఒక అధ్యాయం యెషయా గ్రంథం 32 అధ్యాయం 17 వచనం చదవండి. ఈరోజు నేను పెట్టిన ప్రశ్న అదే. 32:17 యెషయా 32:17. త్వరగా, టైం చాలా స్పీడ్ అవుతుంది. నీతి సమాధానము, అక్కడ ఎలా చదవాలంటే నీతి సమాధానమును కలగజేయను. చదవమ్మా, పల్లవి చదవాలి, కంటిన్యూ చేయాలి. నీతి సమాధానమును కలుగజేయును. నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము. ఇప్పుడు చెప్పండి, మీ ఇంట్లో నెమ్మది లేకపోవడానికి గల కారణం ఏంటి? నిత్యం నిమ్మలంగా నిబ్బరంగా ఉంటారంట. మరి మీ ఇంట్లో నిమ్మలంగా ఉన్నారా? నిబ్బరంగా ఉన్నారా? సమాధానం మీ ఇంట్లో ఉందా? ఎందుకు లేదు? నీతి లేదు కాబట్టి. నువ్వు నీతి కలిగి జీవించు, నిబ్బరం అదే వస్తుంది. నీతిమంతులు సింహం వలె. అబ్బా, సింహం దేనికైనా భయపడద్దా? నువ్వు నీతి కలిగి ఉంటే దేనికి భయపడవు. నువ్వు శద్రక్ మేషక్ అబేద్నెగో నువ్వు భయపడలా. నీతిమంతులలో దానియేలు భయపడలా, దావీదు భయపడలా. పరిశుద్ధ గ్రంథంలో ఇలా చూసుకుంటూ వెళ్తే ఎంతో మంది నీతిమంతులు, ఇదిగో నోవాహు నీతిపరుడు, నిందారహితుడు అని సాక్ష్యం పొందాడు. అతను భయపడలా, జలప్రాయానికి భయపడలా, తప్పించబడ్డాడు, రక్షించబడ్డాడు నోవాహు. ఈ రోజున నీవు నేను నీతి పరులుగా ఉంటే కుటుంబం రక్షించబడుతుంది. నీతి వలన ఏమేం కలుగుతుంది చెప్పండి? సమాధానం, నిమ్మలము, నిబ్బరం. మళ్ళీ చెప్పండి. ఇంకా కావాలా వద్దా? సమాధానం, నిబ్బరం కావాలా వద్దా? కావాలంటే ఈ రోజు నుంచి అయినా నీతి కలిగి ప్రయత్నించండి, నీతి కలిగి జీవించడానికి ప్రయత్నించండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. రాసుకోండి, చదవద్దు. కీర్తన 5:12 యెహోవా నీతిమంతులను ఆశీర్వదించును. కీర్తన 11:7 నీతిని ప్రేమించువారు ముఖదర్శనం చేస్తారు. కీర్తన 15:2 యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వారెవడు? ఎవరు? నీతిని అనుసరించి యథార్థముగా నిజం పలుకువాడే. కొట్టండి, చప్పట్లు కొట్టండి మీ గారికి. దేవునికి స్తోత్రం. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా యథార్థము పలుకువాడే. నువ్వు యథార్థంగా ఉంటే, నీతిగా ఉంటే నువ్వు దేవుని గుడారంలో నివాసం. అరే వీడియోలో పడతావురా కొంచెం, ఎందుకు రానాయన యేసు రక్తమే జీవనం బలం అన్నట్టు. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి.
ఆలస్యంగా వచ్చినా దేవుని మందిరాన్ని పోగొట్టుకోకుండా వచ్చావు. దేవుడు నేను దీవించుగాక. ఆమేన్. అందరూ చెప్పరే ఆమేన్ అని ఆడు అనుకున్నాడు పాపం. ఏసు రక్తం. సరే, సామెతల గ్రంథం 10:3 ఆల్రెడీ చెప్పాను. యెహోవా నీతిమంతులు ఆకలిగొననీయుడు. తర్వాత కీర్తన 37:25 నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమిత్తుడు గాని నేను అన్నాడు చూడలేదు. ఈ మాట నాతో చెప్పండి. నీతిమంతుడు విడవబడుట గాని వారి సంతానం భిక్షమిత్తుడు గాని నేను అన్నాడు చూడలేదు అని భక్తుడు సెలవిస్తున్నాడు. మీ కుటుంబం, మీ పిల్లలు తరతరాలు విడిచిపెట్టబడకుండా ఉండాలంటే ఏం కలిగి జీవించాలి? మనం నీతి యథార్థతలను అనుసరించి జీవించాలి. నీతి యథార్థత గల హిజ్కియా. ముగిస్తున్నా. ఎందుకు యెహోవా అతనికి తోడై ఉన్నాడంటే అతని నీతిని బట్టి దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ఇంకోటి ఏంటి? యథార్థత. ఈ మాట రాసుకోండి. సామెతలు 3:32 యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. యథార్థవంతులకు తోడుగా ఉంటాడంటే ఎవరికి తోడై ఉండడు? యథార్థత లేని వాళ్ళకి తోడు. అర్థమైపోయింది మీకు సబ్జెక్టు, కాన్సెప్ట్ అర్థమైపోయింది. కీర్తన 18:25 యథార్థవంతుల ఎడల యథార్థంగా ఉందువు. నాతో చెప్పండి. యథార్థవంతుల ఎడల యథార్థముగా ఉందువు. కఠినుల ఎడల వికటము చూపెదవు. దయగల వారిపై కఠినుల ఎడల. చాలు దేవునికి స్తోత్రం చెప్పండి. మరి మీరు కఠినంగా ఉంటున్నారా, దయగలిగా ఉంటున్నారా? నీతిమంతుడంట తన పశువుల ప్రాణం కూడా దయగా చూస్తాడంట. మా చెల్లి స్వాతి అంత నీతిమంతురాలో, బాతుల్ని ఎంత ప్రేమగా చూసుకుందో. నీతిమంతులంట ఆ పశువులను కూడా ఎలా చూస్తాడంట? దయతో బిడ్డను చూసినట్టు చూస్తాడంట. సరే, తర్వాత సామెతల గ్రంథం 2:7 ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. సామెతలు 2:7 ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయను. సామెతలు 18:8 యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. మరి ఎవరి ప్రార్థన ఆనందకరం కాదు? యథార్థంగా లేని వారి ప్రార్థన ఆయనకు ఆనందం కాదు. సరే, మొదటి మాట ముగించాను. రెండో మాట రాసుకోండి. విగ్రహములను పగలగొట్టిన హిజ్కియా. 2వ రాజుల గ్రంథం 18:4-5 చదువుతున్నాను, దయచేసి ఆలకించండి. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీయులు నెహుష్టానను పేరు పెట్టి దానికి ధూపం వేచు వచ్చి ఉండిరి. ఇప్పుడు యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారే కావచ్చు, హైందవ సహోదరులే కావచ్చు, మన భారతీయులు ఒక విషయాన్ని గమనించాలి. మన మతాన్ని ప్రేమించాలి, పరమతాన్ని గౌరవించాలి. ఈ మధ్యకాలంలో చాలా మంది మన భారతదేశంలో విగ్రహారాధికులు ఆరాధిస్తున్న తమ దేవీ దేవతల పేర్లను ఉచ్చరించి మాట్లాడుతున్న ఆ వీడియోలు కూడా కట్ చేసి విమర్శిస్తున్నారు. తప్పెవరిది? దైవజనులే తప్పు. మన భారతదేశంలో మన భారతీయులు విగ్రహారాధన చేసేవారు వాళ్ళ ఇష్టం. వాళ్ళ దేవీ దేవతల పేర్లు పెట్టి కానీ వారి దేవుళ్ళ పేర్లు పెట్టి కానీ మనం ఉచ్చరించి మాట్లాడితే అది తప్పు కాదు, తప్పున్నర. పనిష్మెంట్ తప్పదు. అర్థమవుతుందా? నేను కానీ ఏ సేవకుడైనా కానీ ఇతర దేవుళ్లకు సంబంధించి వారి పేర్లను మనం ఉచ్చరించడం మంచిది కాదు, సబబు కాదు. మరి ఇప్పుడు ఎంత కఠినంగా చెప్తున్నారు కదండి నేను ఎవరి గురించి చెప్తున్నాను? మన భారతదేశంలో ఉన్న విగ్రహాల గురించి చెప్తున్నానా? అర్థం చేసుకోండి. ఇజ్రాయేలు చరిత్ర చెప్తున్నాను నేను. ఇజ్రాయేలీలు పెట్టుకున్నటువంటి దేవతల గురించి చెప్తున్నా. కెమోషు, ఇంకా డయానా. ఎఫెసీ పట్టణంలో ఉన్న దేవత పేరు డయానా. ఈ మోయాబీల దేవత పేరు కెమోషు. విచిత్రంగా ఉంటాయి. నేను ఆ దేవతల గురించి చెప్తున్నా. దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు వీక్షకులారా, పూర్తిగా వినండి. ఏ విగ్రహములు పాల్గొట్టాడు హిజ్కియా? మోషే చేసి పెట్టిన ఇత్తడి సర్పాన్ని పాల్గొట్టాడు. మన భారతదేశంలో ఆరాధించే సర్పం గురించి నేను మాట్లాడట్లా. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ నాగదేవత వాళ్ళ ఇష్టం. నేను వాళ్ళని విమర్శించట్లే. మీకు స్టోరీ చెప్తున్నాను వినండి. ఇజ్రాయేలీలు చవిసారము లేని అన్నం మాకెందుకు, మాకు సరిగ్గా అన్నం లేదు, తిండి లేదు, ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావా మమ్మల్ని అని దైవజనుడు కాలర్ పట్టుకుని దైవజనుడి మీద సనిగారు. దేవుని కోపం వచ్చింది. దేవుడు ఏం పంపించాడు చెప్పండి అందరూ కూడా? తాపకరమైన సర్పాలను పంపించాడు. ఆ తాపకరమైన సర్పాలు వచ్చి ఇజ్రాయేలీలు ఎవరైతే సనిగారో వాళ్ళని కరుస్తుంటే వాళ్ళు చచ్చిపోతున్నారు. వాళ్ళు తప్పు తెలుసుకున్నారు.
అప్పుడు వెంటనే మోషే దగ్గరికి వెళ్ళి సాగిలి పడిపోయి, మోషే దైవజనుడా, నీకు నువ్వు యెహోవాకి విరోధముగా మేము పాపం చేశాం, మా కోసం వేడుకొనము అని ప్రార్థన చేస్తే, అప్పుడు మోషే దేవునికి ప్రార్థన చేస్తే, అయ్యా తప్పేదో జరిగిపోయింది, సనిగారు గొనిగారు, అయ్యా నీ ఉగ్రత వీళ్ళ మీదకి వచ్చింది, వీళ్ళని కాపాడయ్యా, రక్షించయ్యా అని మోషే గారు ప్రార్థన చేస్తే, మోషే గారికి దేవుడు ఒక మాట చెప్పాడు, మోషే ఒక ఇత్తడి సర్పాన్ని చేసి పెట్టు అన్నాడు. ఏం పెట్టు? ఒక ఇత్తడి సర్పాన్ని చేసి పెట్టు, ఆ ఇత్తడి సర్పాన్ని నిదానించి చూచిన వాళ్ళు బతుకుతారు అని ఎవరు చెప్పారు? దేవుడు చెబితే మోషే చేస్తే, మోషే ఇత్తడి సర్పాన్ని చేసి అక్కడ పెట్టాడు. పాము కరిచిన వాళ్ళందరూ ఇత్తడి సర్పాన్ని చూసిన వాళ్ళు బతికిపోయారు. ఇత్తడి సర్పాన్ని చూసిన వాళ్ళు బతికిపోయారు. ఇప్పుడు వీళ్ళు బతకడానికి గల కారణం ఎవరు? అది మీరు చెప్పారు, అది మీరు అంటున్నారు. ఇప్పుడు పాము కరిచిన వాళ్ళు ఇత్తడి సర్పం చూశారండి, చూడంగానే బతికేశారు. సర్పాన్ని చూసి బతికేసామనుకున్నారు వాళ్ళు. అబ్బబ్బబ్బబ్బబ్బ సర్పదేవత, ఆ సర్పానికి ధూపం వేసేస్తున్నారు. సొంత మాటలు చెప్తున్నానా? ఇప్పుడు నేను చదివించారుగా. నెహుష్టాన్ అని పేరు కూడా పెట్టేశారంట దేవత, నెహుష్టాన్ దేవత. మరి ఈ పేర్లు ఏంటో, ఈ లోకం ఏంటో నాకు అర్థం కావట్లేదు. రోమాపత్రిక మొదటి అధ్యాయంలో మనం చూస్తే, భూమి మీద ప్రాకు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చేశారంట దేవుణ్ణి తీసుకెళ్ళి. దేవుడు అగ్ని స్వరూపుడు, ఆయన అగ్ని వంటి వాడు, ఆయనకు రూపం లేదు అని సకల గ్రంథాలు ఘోషిస్తూ ఉంటే, మన ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే ఆ ఇత్తడి సర్పానికి ఒక నెహుష్టాన్ అని పేరెట్టేసి దేవత కింద కొలిచేసి దానికి ధూపం వేసేస్తున్నారు. రాత్రి ఒక కల వచ్చిందండి. చెప్పమంటారు వద్దంటారా? మా నాన్నగారి స్నేహితులు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, ఎప్పుడో చిన్నప్పుడు చూసిన గుర్తుంది. మీరు నాకు తెలుసు అన్న. తెలుసు అనగానే వాళ్ళు చేసే వ్యాపారం బంగాళదుంపల వ్యాపారం, సంగతి ఏదో వ్యాపారం చేస్తున్నారు. కాటలో ఎక్కువగా మగ్గు దూసి ఇచ్చేసాడు నాకు. అది మంచిదే కదా, ఆహారానికి మంచిదిగా తీసుకున్నా. చుట్ల వ్యాపారం కూడా చేస్తాడేమో. చుట్టకుండా ఉన్నప్పుడు, పేపర్ కింద ఉన్నప్పుడు దాన్ని ఏమంటారు? పొగాకు కట్ట తెచ్చి నాకు ఇస్తున్నాడు. అబ్బాయి నేను కాల్చను, ఈ ధూపం నేను వేయను అని కళ్ళలోనే అతనికి సువార్త చేస్తున్నా. చూడండి, అసలు నాకే ఆశ్చర్యమైంది. నిజం అనుకున్నాను నేను. ఏంటి ఆశ్చర్యం అంటే, అయ్యా ఈ ధూపం వేస్తే నీకు జబ్బు వస్తుంది, ఈ ధూపాన్ని పీల్చిన వాళ్ళకు జబ్బు వస్తుంది, కానీ నేను ఒక ధూపం వేస్తున్నాను. ఆ ధూపం ఏంటో తెలుసా? ప్రార్థనా ధూపం. ఆ ప్రార్థనా ధూపం వల్ల అనేక మంది రక్షించబడతారని కల్లో సువార్త చెప్తున్నా నేను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ధూమపానం చేసే వాళ్ళతో నేను చెప్తున్న మాట, రాత్రి కళ ద్వారా, ఈ ధూపం అనే మాట ద్వారా నేను చెప్తున్న మాట, మీ ఆరోగ్యానికి హానికరం ధూమపానం. సిగరెట్ ప్యాకెట్ మీద రాసేసి ఉంటుందా ఉండదా? స్మోకింగ్ కిల్స్, క్యాన్సర్ వస్తుందా నాయన, నీ గుండె చిల్లు పడిపోద్ది. విజయ్ కుమార్ అయ్య గారిని చూడడానికి వెళ్ళాను, వచ్చాను, అయిపోయాను. తర్వాత అయ్యగారు ఎందుకో మెసేజ్ పెట్టారు, అయ్యగారు మీతో మాట్లాడాలని కానీ మాట్లాడే శక్తి లేదన్నారు. అయ్యగారు మెసేజ్ పెట్టగానే ఇంటికి వెళ్ళిపోయాను. పాస్టర్ గారు ఏంటి అయ్యగారు ఏంటంటే, ఏదో మాట్లాడాలనిపిస్తుంది కదా, ఒక అర్ధగంట కూర్చొని మాట్లాడాం. ఆయనకి ఇక్కడ కోసి పైపులు ఎలా పెట్టారు, లోపలికి ఎలా తీశారు, ఎలా చేశారు, ఆ విషయాలన్నీ చెప్తుంటే భయం వేసింది. ఇంకో మాట చెప్పారు, నాన్న పాస్టర్ గారు చిన్న చిల్లెడింది అంతే గుండుకి, అప్పటికప్పుడు 2 లక్షలు కట్టించుకున్నారయ్యా. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి, నా పట్ల ఎంత అద్భుతం చేశాడండి. మీలాంటి వాళ్ళు ఇంకా చాలామంది కనికరించకపోతే నేనేమైపోద్దునండి. వీళ్ళ దగ్గర ఆపరేషన్కి ఆరోగ్యశ్రీ పెట్టి 50,000 కట్టించుకున్నారు. అది కూడా రికమెండేషన్ ద్వారా, దేవుని కృప ద్వారా. దేవునికి స్తోత్రం కలుగునుగా. గుండెకి చిల్లెడితే ఎంత కట్టించుకున్నారో స్టార్టింగ్ కొంచెం గట్టిగా చెప్పండి. 2 లక్షలు అవసరమా? నువ్వు ధూమపానం చేసి కాల్చి నీ గుండెను తూట్లు చేసుకుంటున్నావు కదా, ఒక చిన్న తూటు పడితే 2 లక్షలు ఖర్చు పెట్టాలి. అక్కడ ఉందా నీ దగ్గర డబ్బు? ఇల్లు వాకిలు అమ్ముకోవాలి, ఆస్తిపాస్తులు అమ్ముకోవాలి, లేకపోతే నీ ఇంట్లో ఉన్న వాళ్ళన్నా అవయవాలు అమ్మి నేను బాగు చేయించాలి. ధూమపానం చేస్తున్న వారలారా, మీ ఆరోగ్యం మీ చేతిలో ఉందో కాపాడుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక క్రైస్తవుడు అయి ఉండి, ఒక విశ్వాస అయి ఉండి, ఇప్పుడు ఈ నెహుష్టాన్ అని దేవతకి ధూపం వేసి వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా ఏం లేదు. ఇత్తడి సర్పం వాళ్ళకి విగ్రహం, సిగరెట్ వీళ్ళకి విగ్రహం. అర్థమైందండి అన్నమాట. సిగరెట్ కూడా ఒక విగ్రహమే, మందు కూడా ఒక విగ్రహమే. నువ్వు దేనికి అట్రాక్ట్ అవుతావో, నువ్వు దేనికి ఎడిక్ట్ అయిపోతావో, నువ్వు దేనికి బానిస అయిపోతావో, అది నీకు ఒక విగ్రహం. అది తీసేయి, లేకపోతే అది నేను చంపేస్తుంది. ధూమపానం చేస్తూ, మద్యపానం చేస్తూ, బలలో చేతులు వేస్తున్న వాళ్ళరా జాగ్రత్తని హెచ్చరించాను. కొన్ని నెలల కిందట ఒక కుటుంబం ఆగిపోయారు. ఆగిపోనే నాకేం లాసా?
నాకు ఆ నష్టమా? చెరువు గట్టు మంది అక్కలిగితే ఎవరికి నష్టం? అలాంటి కాదు. దేవునికి స్తోత్రం. మార్పు లేని క్రైస్తవు నీ వల్ల ఎంతమంది దూషించబడుతున్నారో తెలుసు, ఎంతమంది దూషిస్తున్నారో తెలుసా దేవుణ్ణి? నువ్వు చేసే ఒక చెడు కార్యం వల్ల, నువ్వు చేసే ఒక చెడ్డ పాపం వల్ల నీ వల్ల దేవునికి కాదు అసలు సంఘానికి బ్యాడ్ వచ్చేస్తుంది. పలానా సురేష్ పాస్టర్ గారు చర్చికి వెళ్తాడు రైడు, మార్పు ఉందా ఏమన్నా? ఓ యూట్యూబ్లో ఫేస్బుక్లో పెద్ద పెద్ద ఫిలాసఫీలు చెప్పేస్తున్నాడు ఈ పాస్టర్. తన ఆత్మీయ బిడ్డలకు చెప్పుకోలేడు, తన కన్న బిడ్డలకు చెప్పుకోలేరు. ఎవరిని అవమానిస్తున్నారు చెప్పరే? నన్ను అవమానిస్తున్నారు. మీరు నిజంగా నా పిల్లలైతే, ఆత్మీయ పిల్లలైతే సేవకునికి మచ్చ తేకూడదు, సేవకునికి నింద తేకూడదు, నా ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదని ఈ రోజు నుంచైనా నెహుష్టాను వంటి వాటికి దూపాలు వేయటం మానండి, సిగరెట్ వంటి దూపాలు వేయటం మానండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది నేను అనుకుంటే మాట్లాడింది కాదు, ప్రభు మాట్లాడితే మాట్లాడాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. చాలా సబ్జెక్ట్ ఉంది, త్వరగా చెప్పుకుంటూ వెళ్తాను. ఇప్పుడు ఎక్కడున్నాను? విగ్రహములను పగలగొట్టిన హిజ్కియా, దేవుని యందు విశ్వాసం ఉంచిన హిజ్కియా. అక్కడ విగ్రహములను పగలగొట్టిన తర్వాత 5వ వచనం చూడండి. అతడు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు. దేవుని యందు విశ్వాసం ఉంచాడు, విగ్రహం మీద విశ్వాసం ఉంచలా, దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమిస్తావో అది నీకు విగ్రహం అని ప్రతి వారం చెప్తున్నా. ఇంకా నేను దీన్ని ఎక్కువగా చెప్పను, ఓకేనా? 2వ మాట ముగించా. 3వ మాట రాసుకోండి. యెహోవాని హత్తుకుని ఆయనను వెంబడించిన హిజ్కియా. యెహోవాని హత్తుకుని ఆయనను వెంబడించటంలో వెనుక తీయని హిజ్కియా. 3వ మాటలో 2వ మాట రాసుకోండి. ఆజ్ఞలను పాటించిన హిజ్కియా. ఇంక ప్రసంగం అయిపోయింది, 10 నిమిషాలు ముగించేస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి అమ్మా, కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టండి సార్. ఉద్యోగం కొట్టండి, మా కిరణ్ చూస్తా కొట్టండి. మా వాడిని చూస్తే నవ్వు వస్తుంది, ఎందుకంటే కమిటీ నేను కాదు కానీ వాడి మాట కానీ, వాడి తీరు కానీ, వాడి ప్రవర్తన కానీ చాలా మంచివాడు కిరణ్ బాబు. కిరణ్ బాబుని దేవుడు దీవించిన గాక, మంచి భార్య వచ్చిన గాక. ఆమె నన్ను చూసారా? ఎందుకని తెలిసి ఆడికి పెళ్లి చేసుకోవడం ఇష్టంలా. ఎందుకంటే నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంటే మా అమ్మ నాన్న చూసి ఇంత పుట్టిందంట. వాళ్ళ అమ్మ నాన్న చూసి ఇంతేనా పెళ్లి చేసుకుంటే జీవితం అనుకుని పెళ్లి చేసుకోవద్దు అనుకున్నాడు. అంత గొప్ప తీర్మానాలు చేసుకోమాక నాయన. దేవునికి స్తోత్రం. తర్వాత ఒంటరి పోరాటం మనం చేయలేం. తోడు లేనప్పుడు తెలుస్తుంది ఒంటరి విలువ, అర్థమవుతుందా? ఉన్నప్పుడు తెలియదు భర్త విలువ, ఉన్నప్పుడు తెలియదు భార్య విలువ, ఉన్నప్పుడు తెలియదు తల్లిదండ్రుల విలువ. యేసు రక్తమే జయం. యెహోవాని హత్తుకుని, మరి మీరు వేటిని హత్తుకున్నారు? హిజ్కియా రాజు యెహోవాని హత్తుకున్నాడు అండి. మరి మీరు వేటిని హత్తుకున్నారు చెప్పాలి. వేటిని హత్తుకోవాలి? రాసుకోండి. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 20 వచనం చదవండి త్వరగా. ద్వితీయోపదేశకాండం 10:20. మరియు యెహోవా అహరోను 10:20 ద్వితీయోపదేశకాండం 10:20. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున చదివిన పావని గారు చెప్పాలి. ఎవరిని మాత్రమే సేవించాలంట? యెహోవాని మాత్రమే సేవించాలి, యెహోవాని మాత్రమే హత్తుకోవాలి. మరి యెహోవాని మాత్రమే హత్తుకున్నారా? కానీ నేను మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే వీళ్ళు పైకి దండాలు పెడతారు కానీ లోపల వేసి రక్తం జీవం అనుకుంటారు కదా, అవునా? కడికి చెప్పలు కొట్టిన చెల్లికి రాజీ కానీ చేయన్నా కాల్చుకోవడానికి ఇష్టపడింది, కానీ చేయి కాలితే ఎవరన్నా బాధపడతారా, సంతోషిస్తారా? రాజీ సంతోషించింది. ఎందుకో తెలుసా?
అలాంటి భక్తి పరులని, అలాంటి విశ్వాసులను దేవుడు నాకు ఇచ్చినందుకు దేవుడికి స్తోత్రం కలుగునుగా. రాజీ పడలేదండి. అది ఇప్పుడు యెహోవాని మాత్రమే హత్తుకోవాలి. 11:22 ద్వితీయోపదేశకాండం 13:4 యెహోవాని మాత్రమే హత్తుకోవాలి. ఒక భక్తుడు అంటాడు కీర్తన 119:31, నీ శాసనములను నేను హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము అని. మీరు తర్వాత రికార్డు వినైనా సరే రిఫరెన్స్లు రాసుకోండి. స్పీడ్గా వెళ్ళిపోతున్నారు అయ్య గారు, కొంచెం స్లోగా చెప్పండి అంటే, మరి వాచ్ ఇక్కడ స్పీడ్గా వెళ్ళిపోతుంది కాబట్టి నేను కూడా స్పీడ్గా వెళ్ళిపోతున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ శాసనములను నేను హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయద్దు. దేవుడు నిన్ను సిగ్గుపడనివ్వడు. నువ్వు హత్తుకో. దేవుడిని నువ్వు హత్తుకుంటే ఆయన నిన్ను సిగ్గుపడేచ్చే దేవుడు కానీ కాదు. తర్వాత రోమపత్రిక 12:9 చెడ్డదాన్ని అసహించుకోవాలి, మంచిని హత్తుకోవాలి. నా వెనకాల చెప్పండి, చెడ్డదానిని అసహించుకొనుము, మంచిని హత్తుకొనుము. ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తున్నారండి, పేడ ఉంది, అమ్మా అబ్బా భలే ఉందిలే అని దాంట్లో అడిగేసి తొక్కుని వెళ్తారా? మరి ఏమంటారు, ఏం చేస్తారు? చిచ్చి, ఒకడు మరీ దానికి రోడ్డు మీద వెళ్ళిపోయాడండి మనిషి. అప్పుడు మీకు వాంతులు వచ్చేస్తే రావా? ఇలాంటివి చెప్తున్నారండి పాస్టర్ గారు. మీకు సబ్జెక్ట్ అర్థం కావాలని చెప్తున్నా, నాకు వేరే మ్యాటర్ లేక కాదు. అసహించుకోవడం అంటే అది సిగరెట్ కాల్చాలి అని నీ మనసులోకి వచ్చిందనుకో, చిచ్చే దాన్నా నేనా, చిచ్చే పెంటను చూసి అసహించుకున్నట్టు అసహించుకోవాలి. మందు నిన్ను ప్రేరేపించినందుకు తాగు అని చిచ్చే దాన్ని అసహించుకున్నట్టు అసహించుకోవాలి. పెంటను అసహించుకున్నట్టు దాన్ని అసహించుకోవాలి. చెడుని అసహించుకోవడం అంటే అదే. కుక్క తన వాంతికి తిరిగినట్టు తిరగకూడదు. కుక్క వాంతి చేసుకుని మళ్ళీ కక్కిందాన్ని తింటదంట. ఎంత బాగుంటుందో కదా. చిచ్చి ఇంట్లోకి వెళ్ళి అన్నాలు తినేలా లేరు వీళ్ళు, ఏసి రక్తమే. అది అసహించుకోవడం అంటే. నేను ఇది చేయను ప్రభా, ఇది మానేస్తున్నాను ప్రభా అని మళ్ళీ నువ్వు దాన్ని చేసేవంటే కుక్క దాని వాంతికి తిరిగిన దాంతోనే సమానం నాయన. కడగబడిన పంది బురదలో దొరికినట్టు నాయన. పందిని నువ్వు లైఫ్ బాయ్స్ పెట్టి తోమినా బురద చూసేసరికి ఏమవుతుంది? బురదే సుఖం, బురదే హ్యాపీ. బురద ఏసీలాగా ఉంటుంది అనుకుంటు దానికి. ఏమి అర్థమవుతుందా? నేను ముగింపులోకి వస్తున్నాను. ఇప్పుడు వెనుక తీసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సౌలు రాజు వెనుక తీసాడా తీయలేదా? తీసాడా తీయలేదా? సౌలుకి దేవుడు చెప్పిన ఆజ్ఞను అతిక్రమించాడు. అమాలేకీయులను నిర్మూలించమంటే మిగిల్చుకొచ్చాడు. సౌలు దేవుని అనుసరించట్లో వెనుతీశాడు. అందుకని అమాలేకీయుల చేతిలోనే చచ్చిపోయాడు. ఇస్కరియోతు యోధ యేసు ప్రభువు వారి అడుగు జాడల్లో అడుగులాడు వేసుకుంటూ నడిచాడు. కానీ యేసయ్యను హత్తుకున్నాడా? హత్తుకోలా. వెనక తీసిన వాడు అయ్యాడు. ఎక్కడ? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. యోధ ఇస్కరియోతు యోధ ఉరిట్టుకుని చచ్చిపోయాడు. దేమా అనే వ్యక్తి ఉన్నాడు. 2 తిమోతి 4:9 ఈ లోక ఆశలను ప్రేమించి పౌలు గారిని విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. అర్థమవుతుందండి? అలా మనం ఉండకూడదని ఈ మాటలు తెలియజేస్తున్నాను. 3లో 2 మాట రాసుకోండి. ఆజ్ఞలను పాటించిన హిజ్కియా 2వ రాజులు 18:6 అతడు యెహోవాను హత్తుకుని ఆయనను వెంబడించట్లో వెనుక తీయక, ఈ మాట వివరిస్తున్నాను ఇప్పుడు నేను. ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. ఈ మాట వెనకాల చెప్పండి. ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. వేటిని? అన్నీ చెప్పను. ఒక రిఫరెన్స్ రాసుకోండి. లేవియా కాండం 23వ అధ్యాయం రాసుకోండి. నమ్మకస్తులైన వారి ఇంటికి వెళ్ళాక చదవండి. నమ్మకస్తులైన వారి ఇంటికి వెళ్ళాక ఏం చేయాలి? చదవాలి. ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి నేను ఉపోద్ఘాతం ఇచ్చి ముగిస్తా. ఈ లేవియా కాండం 23వ అధ్యాయంలో ఏముందంటే, ఇశ్రాయేలీలు పస్కా ఎలా ఆచరించాలో, పస్కా ఎందుకు చేయాలో అన్ని విషయాలు ఉన్నాయి. ఇప్పుడు హిజ్కియా రాజు కూడా పస్కా పండగ చేయడానికి పిలుపునిచ్చాడు ప్రజలకి. ప్రజలందరూ కూడా తండోపతండాలుగా వచ్చారు. లేవియా కాండం 23వ అధ్యాయంలో చెప్పినట్టుగా దినవృత్తాంతంలో 2వ గ్రంథం 30-31 అధ్యాయాల్లో చేసి చూపించాడు హిజ్కియా. గట్టిగా చెప్పలు కొట్టి దేని మనం మహిమపరుద్దాం. పండగలను ఆచరించిన హిజ్కియా. ఇప్పుడు పండగకి ఏం కావాలి చెప్పండి? పస్కా గురించి నేను చెప్పను. ఈరోజు మన కృపా మినిస్ట్రీస్ గ్రూపులో పస్కాని వీడియో పెట్టాను కదా. ఎందుకు పెట్టాను తెలుసా? ఖాళీగా ఉన్నప్పుడేనా. ఈరోజు పస్కా గురించి చెప్పాలి. ఎన్నిసార్లు చెప్పను? చెప్పినవి ఆల్రెడీ 2-3 వీడియోలు ఉన్నాయి. అందుకని ఒక వీడియో వెతికి తీసి మీకు పెట్టా. అరగంట టైం కలిసి వస్తుంది మనకి. పస్కా గురించి ఇప్పుడు నేను చెప్పాలి సబ్జెక్ట్ని బట్టి, కానీ చెప్పను. పస్కా అంటే ఇశ్రాయేలీలు గొర్రెని బలి చేర్చుండి, అది పస్కా బలి పశువు అంటారు దాన్ని. ఆ బలి పశువు మాంసాన్ని తిని, బలి పశువు మాంస రక్తాన్ని ఎక్కడ రాశారు? గుమ్మాలకు రాశారు. ఆ గుమ్మాలకు ఉన్న గుర్తును చూసి సంహారకుడు దాటిపోయాడు. అదే పస్కా. ఇది అరగంట ప్రసంగం చేశాను, ఉదయకాలంలో వీడియోలు పెట్టాను, దాన్ని చూడండి. ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, పండగకి ఏం అవసరం చెప్పండి? కొత్త బట్టలు కొనాలా వద్దా పండగ అంటే? మరి కొత్త బట్టలు కొనాలంటే ఏం కావాలి?
డబ్బులు కావాలి. పండగ అంటే ఏం చేసుకుంటారు ఇంట్లో? ఎవరు నువ్వు ఒక్కడూ చెప్తున్నావు, ఎవరు చెప్పడం? తెలుగు వాళ్ళు వీళ్ళు. పండగకి ఏం చేస్తారు మీరు ఇంట్లో? అరుసులు, బూర్లు, జంతుకులు, పోకంలో వేసుకోరండి. పిండి వంటలు. పిండి వంటలు చేయాలంటే ఏం కావాలి? డబ్బు కావాలి. నూనె కావాలా? బాబా ఏం చెప్పేవాళ్ళే మా సంకీర్తన. నూనె కావాలంట. మరి వేసేసావు, మరి వెనక ముందు నూనె ఎట్టేసి ముగ్గురెట్టేసి పప్పులు వేసేసావు. మరి వేసిన తింటాం తప్ప ఏనాడు వేసావా? వేసి రక్తమే చేయం. చాలా మంది ఉన్నారు. అయితే సరే, పిండి వంటలు కావాలన్నా డబ్బు కావాలి, బట్టలు కొనాలన్నా. టోటల్గా పండగకి ఏం కావాలి? అది ఇంకా మ్యాటర్. నాకు రాని విషయాలు కూడా వస్తున్నాయి మీకు. డబ్బు ఉంటే రోజు పండగేనంట, ఏసు రక్తమే చేయం. ఇప్పుడు పండక్కి పిలుపునిచ్చాడు హిజ్కియా. మరి డబ్బులు వద్దా? ఎగేసుకుంటూ వచ్చేస్తారా? కావాల్సిన సామగ్రి తీసుకురారా? దేవుని మందిరానికి వచ్చినప్పుడు బలి అర్పణ ఇవ్వడానికి గొర్రెలు తీసుకురారా? పుట్టెలు తీసుకురారా? మేకలు తీసుకురారా? కోడెలు తీసుకురారా? కొత్త బట్టలు కట్టుకురారా? పిండి వంటలు చేసుకురారా? మరి ఇవన్నీ చేయాలంటే డబ్బులు వద్దా? ఆశీర్వాద పండగ నెలకొకసారి మనకు జరుగుతుంది. ఆశీర్వాద పండగ చేయాలంటే ఏం కావాలా? మరి డబ్బులు తెస్తున్నారా? ఊపుకుంటూ వచ్చేస్తున్నారా? చెప్పరా? ఈ మాట అన్నందుకు క్షమించాలి. తప్పుగా నేను అనలా, చేతులు ఊపుకుంటా అన్నా. నేను ఇంకేం అనలా. మీరేమైనా అర్థం చేసుకుంటే నన్ను క్షమించాలి. చేతులు నా సన్నిధిని మీరు ఒట్టి చేతులతో పదం 10 విధాలంట. నేను చేతులు ఊపుకుంటూ వచ్చేస్తున్నారా అని అడిగా. మీరేమనుకుంటే అబద్ధం చేసుకుంటే నాకు తెలియదు. దేశ రక్తమే నేను ఎక్కడికి వెళ్ళిపోతుంది సబ్జెక్ట్. ఇప్పుడు ఎక్కడున్నాను? పండక్కి పిలుపునిచ్చాడండి. పండక్కి పిలుపునిచ్చాడు. చూడండి ఇప్పుడు దినవృత్తాంతంలో 2వ గ్రంథం 31వ అధ్యాయం 2 నుంచి కొన్ని విషయాలు. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 2 బాబాయ్ పౌల్రాజు బాబాయ్ని అడుగుతున్నా, మీరు అందరూ ఆయన సమాధానం చెప్తాడు వినండి. 2 గంటల ప్రసంగం నేను చేయగలనా చేయలేనా? చెప్పండి బాబాయ్. చూసారా నేను 2 గంటల ప్రసంగం చేసినప్పుడు? ఎక్కడ? గనవరంలో. రోజుకు 2 గంటలా లేకపోతే పూటకు 2 గంటలా? 3 పూటలు 3 రోజులు 6 గంటల ప్రసంగం. అర్థమవుతుందా? ఇక్కడ గంట ప్రసంగం చేసి మూసేస్తానంటే బైబిల్ నేను చెప్పలేక కాదు. వినుటకు మీరు మందులైనందున, వినుటకు మీరు బద్దకస్తులైనందున ఒకళ్ళు గోడకే, ఒకళ్ళు కాలు చాపేసి, ఒకళ్ళు జారి నడుం జారి వేసేసి ఎవరు కూర్చున్నారేంటి? అమ్మో మిమ్మల్ని అనలేదండి. ఏసు రక్తమే ఏసు రక్తమే చేయం. కాబట్టి ఇప్పుడు దినవృత్తాంతంలో 2వ గ్రంథం 31వ అధ్యాయం 2వ వచనం. అంతటా హిజ్కియా, నేను చదువుతానమ్మా, ఇద్దరం చదివితే టైం సరిపోదు, నేను చదువుతాను, శ్రద్ధగా వినండి. చాలా ప్రాముఖ్యమైన సందర్భం ఉండేది. అంతటి హిజ్కియా ఎవరి సేవాధర్మం వారు జరుపుకున్నట్లుగా యాజకులను వరుసల ప్రకారముగాను, లేవీలను వారి వారి వరుసల ప్రకారముగాను నియమించాను. దహన బలులను, సమాధాన బలులను అర్పించుటకును, సేవను జరిగించుటకును, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకును, యెహోవా పాలెపు ద్వారముల యొద్ద స్తుతులు చేయుటకును యాజకులను, లేవీలను నియమించును. ఇప్పుడు ఆహాజు కాలంలో ఇవన్నీ ఆగిపోయినాయి. మందిరం తలుపులు తెరవబడలేవు. మందిరం తలుపులు మూసేసాడు ఆహాజు. హిజ్కియా తండ్రి ధూపం వేయలా, దీపాలు వెలిగించలా, దహన బలులు లేవు, పండగ లేదు, పస్కా లేదు, ఏమీ లేదు. ఆహాజు కాలంలో విగ్రహారాధన తప్ప దేవుణ్ణి ఆరాధించిన దాఖలాలు లేవు. తన తండ్రిని ఆహాజు మూయించేసిన దేవాలయ తలుపులు తెరిపించాడు హిజ్కియా. హిజ్కియా దేవాలయపు తలుపులు తెరిపించి, దేవాలయం తలుపులు తెరిపించి, దేవాలయాన్ని బాగు చేయించి, దేవాలయంలో కావలసిన వనరులన్నీ సమకూర్చాలని ప్రజలకు పిలుపునిస్తే రాజుగారి దగ్గర డబ్బు లేక పిలిచాడు. ఆ పిలుపు విశ్వాసులు తీసుకురావడం వాళ్ళ బాధ్యత. దేవుని స్తోత్రం చెప్పండి. అది వాళ్ళ బాధ్యతను గుర్తు చేస్తున్నాడు ఇక్కడ. చూడండి, మరియు యెహోవా ధర్మశాస్త్రమునందు రాయబడి ఉన్న విధిని బట్టి జరుగు ఉదయాస్తమాయముల దహన బలులను, విశ్రాంతి దినములకు, అమావాస్యములకు, నియామక కాలములను ఏర్పడిన దహన బలులను అర్పించుటకై తనకు కలిగిన ఆస్తిలో నుండి, దేంట్లో నుంచమ్మా? మీ రాబడిలో నుంచి, మీ లాభంలో నుంచి తినడం అంటుంటేనే మనకి కళ్ళు తెరవట్ల. మనం ఆస్తిలో నుంచి అంట. ఆస్తిలో నుండి ఒక రాజు ఒక భాగముని ఏర్పాటు చేశాను. మరియు యెహోవా ధర్మశాస్త్రమును బట్టి యాజకులను, లేవీలను ధైర్యం వహించి తమ పని జరుపుకున్నట్లు ఎవరి భాగములను వారికి ఇయ్యవలసినదని యెరూషలేములో కాపురమున్న జనులకు అతడు ఆజ్ఞాపించాను. ఆ ఆజ్ఞ వెల్లడేగుడు తోడనే ఇశ్రాయేలీయులు ప్రథమ ఫలములైన, ఏ ఫలమమ్మా? ఏ ఫలం తీసుకొస్తున్నారు అందరూ? ప్రథమ ఫలాలు, మీ 10వ భాగాలు, మీ మొక్కుబడి కానుకలు, మీ ప్రతిష్ఠిత అర్పణలు. జాగ్రత్తగా వినండి, కరెంట్ షాక్ కొట్టే విషయం మాట్లాడుతాను, ముందు ఉంటుంది.
ఆజ్ఞాపించాను. ఆ ఆజ్ఞ వెల్లడేడు తోగడనే ఇశ్రాయేలీయులు ప్రథమ ఫలములైన ధాన్య ద్రాక్షారసములను నూనెను తేనెను సస్య ఫలములను విస్తారముగా తీసుకుని వచ్చిరి. సమస్తమైన వాటిలో నుండి 10వ వంతులను విస్తారముగా తీసుకుని వచ్చిరి. వేటిలో నుంచి అంటమ్మా? వేటిలో నుంచి? సమస్తం అంటే దాని అర్థం ఏంటి? గొర్రెల్లో, కోడిల్లో, ఒంటుల్లో, దూడల్లో, పంటలో, ద్రాక్ష పంటలో, ఒలివ పంటలో, ధాన్యం పంటలో నీకు ఎన్ని విధాలుగా ఆదాయం వస్తుందో అన్నింటిలో నుంచి 10వ భాగం చెల్లించాలి. 10వ భాగం ఎవరి సొమ్ము? దశమ భాగం. లేవియాకాండం 27:30లో దశమ భాగం ఎవరి సొమ్ము? యెహోవా సొమ్ము. నిన్న ఒక వీడియో చూశాను. ఆ వీడియో చూసి చాలా బాధపడ్డాను. ఆ పాస్టర్ గారు, ఆ వీడియో తీసింది కూడా పాస్టర్ గారే, చిన్న షార్ట్ ఫిల్మ్ తీశాడు. ఈ విషయాలు ఇంటికి వెళ్ళి చదువుకోండి, చెప్పేస్తాను నేను. ఆ వీడియో చూసాక నేను చాలా బాధపడ్డానండి. ఏడుపు ఒకటి తక్కువ. ఏమన్నాడు తెలుసా? దశమ భాగం అడిగే పాస్టర్లందరూ దొంగలే అంటున్నాడు. దశమ భాగం అడిగే పాస్టర్లందరూ దొంగలేనంట. ఇప్పుడు సతీష్ కుమార్ అయ్య గారు, స్టీఫెన్ పాల్ అయ్య గారు, జయపాల్ అయ్య గారు, ఇప్పుడు సురేష్ పాస్టర్ గారు, బాలసుందరం అయ్య గారు, మేమందరం ఎవరు అంట? అంతేగా దాని ఉద్దేశం. దశమ భాగం అంట లేవీలకే ఇచ్చాడంట దేవుడు, కొత్త నిబంధనలో ఇవ్వలేదంట. ఇప్పుడు పాస్టర్లుగా ఉన్న మేము లేవీలతో సమానం కాదంట. ఎన్ని విషయాలు నుండే, ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ చేసి మాట్లాడాలనిపించింది నాకు. ఆ మాటలు చెప్తున్నప్పుడు కొన్ని సంఘటనలు నా హృదయానికి కలిసినాయి. ఆ పాస్టర్ గారు వెళ్ళి ముస్లిం దగ్గరికి వెళ్ళి అంటాడు, ఎందుకమ్మా మందిరానికి రావట్లేదంటే, ఆ ముస్లిం అంటది, వీళ్ళు సినిమా అంటే అది కల్పితం, నాకు వచ్చేది నా ఆదాయం లేదయ్యా, నాకెవరు లేరయ్యా, నాకెవరు లేరు, నాకు వచ్చేదే పింఛని 2 ఏళ్ళు, దాంతో బతుకుతున్నాను. మా పాస్టర్ గారు అన్నాడు దశమ భాగం ఇవ్వకపోతే మీరు శాపగ్రస్తులు అన్నాడు. దశమ భాగం కట్టి ఓపిక లేక నేను మందిరానికి వెళ్తలేదు అంత. అది నిజమో అబద్ధమో నాకు తెలియదు, అలా మానేసే వాళ్ళు ఉన్నారో లేరు నాకు తెలియదు, కానీ ఆ మాటకి బాధ కలిగింది నాకు. ఆ మాటకి బాధ కలిగింది. ప్రతి మందిరంలో 10కి 5 దశమ భాగం కట్టేవాళ్ళు ఉంటారు, కట్టనోళ్ళు 5 ఉంటారు. ఉండరండి? ఇప్పుడు కట్టనోళ్ళని ఏనాడైనా నువ్వు ఎందుకు కట్టలేదని నేను అడిగానమ్మా. కట్టనోళ్ళు మందిరానికి రావద్దని చెప్పానా? 2 వారాల కిందట లక్ష్మీపిని ఫోన్ చేసి, బాబా ఇంటి పరిస్థితులను బట్టి 2-3 నెలలుగా ఇవ్వలేకపోతున్నాను బాబా అని బాధపడితే, పినే ఇత్తేనే నువ్వు మందిరానికి అన్నానా? పిన్నే ఏమన్నాను? కుటుంబ పరిస్థితులు బాగాలేదుగా పిన్ని, దేవుడికి తెలుసులే, ఇచ్చే సామర్థ్యం దేవుడు ఇస్తాడులే, ఇచ్చే మనసు ఉందిగా మీకు, ఇచ్చే సామర్థ్యం ఇస్తాడులే అన్నా. ఇత్తేనే కానీ మందిరానికి రావద్దన్నానా? బోర్డు పెట్టానా? ఇంకా కొన్ని విషయాలు వినేసరికండి నాకు బాధ కలిగి నేనేం చేద్దాం అనుకున్నానంటే, అసలు మందిరంలో కానుక తీసుకోకుండా, అసలు మందిరంలో దశమ భాగం తీసుకోకుండా బోర్డు పెట్టేసి, నేను మళ్ళీ ఒక ఆటో తీసుకుని జీవనోపాధి నా మట్టుకుని నా కుటుంబాన్ని పోషించుకోవడానికి పని చేసుకుంటే, ఇలా ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడే పరిస్థితి ఉంటుంది కదా నాకు అని అనుకున్నా. చేయమంటారా? అలాగా చేయమంటారా? ఇది నా ఆలోచన, కానీ దేవుని ఆలోచన కాదు. ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడండి. నేను మీ దగ్గర కానుకలు తీసుకోకపోతే మీ అభివృద్ధికి అడ్డేసినోడు అవుతాను నేను. అవునా కదా? రెఫరెన్స్ చదవండి, నేను ఊరికినే మాట్లాడట్లా. 31వ అధ్యాయం 10వ వచనం, 2వ దినవృత్తాంతాలు 31:10. వాస్తవానికి ఆ వీడియో విన్న తర్వాత నా మనసు ఇరిగిపోయింది. నేను కష్టపడలేనా? డబ్బులు సంపాదించలేక నేను బతుకు తెరువు కోసం బైబిల్ పట్టుకున్నానా? కాదు కదా. ఇదే 2వ దినవృత్తాంతంలో 31:10, యెహోవా మందిరంలోనికి మేము కానుకలు తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలినదని ఎవరు చెప్పారు? కానుకలు ఇచ్చి దీవెన పొందుకున్న వాళ్ళు చెప్పారు ఈ మాట. ఇప్పుడు మీరు కానుకలు ఇస్తున్నారు, ఈ కానుకలు సేవకుని కుటుంబం పోషించబడుతుంది. నేను కొంతమందికి పేదవాళ్ళకి ఇస్తున్నాను, కొంతమంది సువార్తికులకి ఇస్తున్నాను, నెల వచ్చే పాస్టర్లకు ఇస్తున్నాను, ఇంకా దేవుడు నాకు ప్రేరేపించిన ప్రతి ఒక్కరికి ఖర్చు పెడుతున్నానండి. ఇప్పుడు మీరు కానుకలు ఎవరు, దశమ భాగం ఎవరు? నెలకుడికి పరిస్థితి ఏంటి? నా సొంత ఖర్చుతో నేను కొలువు చేయనా? చేయదగునా? బైబిల్లో ఉందా మాట? నా సొంత ఖర్చుతో నేను కొలువు చేయనా? చేయమంటారా? పోనీ చెప్పండి. ఇక్కడ విశ్వాసులు చెప్పారు, మేము కానుక తెచ్చిన నాటి నుంచి మేము వర్ధిల్లుతున్నాం. ఆ తల్లి ఏమందండి, మా పాస్టర్ గారు దశమ భాగం కట్టమన్నారు, అందుకే నేను మందిరానికి మానేశాను. అది నిజమా అబద్ధం నాకు తెలియదు, కానీ చాలా బాధేసిందండి. నేను చేతులెత్తి చెప్తున్నాను కృపామనిషి సంఘ బిడ్డలందరికీ, మీ ఇంట్లో నష్టాల్లో ఉంటే, దేవునికి ఇవ్వలేని పరిస్థితి అయితే దయచేసి మందిరానికి మానకండి, మందిరానికి రండి, కానుక కూడా వేయొద్దు. 2 చేతులు జోడించి చెప్తున్నాను. అలాంటి సాక్ష్యాలు, పనికిమాల సాక్ష్యాలు బయటికి వెళ్ళి చెప్పమాకండి. ఇంకొకటి, మేమిస్తేనే కానీ మా పాస్టర్కి గతి లేదు, మేమిస్తేనే కానీ మా పాస్టర్కి దిక్కు లేదు
అనే ఉద్దేశం ఎవరిలోనైనా ఉంటే అస్సలు ఇవ్వద్దు. మీ కాళ్ళు పట్టుకుని బతిమాలుతున్నాను. మందిరంలో కానుకలు తీసుకోకపోయినా, మందిరంలో విశ్వాసం చేత దశంభాగం తీసుకోకపోయినా, నా శక్తి సామర్థ్యాలను బట్టి, దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను కష్టపడి కూలికైనా వెళ్ళి నా కుటుంబాన్ని పోషించుకోగలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవ్వడం మీ ధర్మం, ఇవ్వడం మీ బాధ్యత. మీ పైన నాయకులుగా ఉన్నవారు దుఃఖంతో ఆ పని చేయకూడదు. మీరు అది చూసుకోవాలి. అవునంటారా కాదంటారా? ఏసు దేవుని మా ఉందండి, పేరు చెప్పకూడదు అనుకుంటాను, వచ్చేస్తాయి అలాగా. ఒకరి పేరు చెప్తే అందరి పేర్లు చెప్పాలి. సరే చెప్తాను పోనీ. మరి ఒక పేరు వచ్చింది కదా, మా నాగలక్ష్మి గారు ఉన్నారు, అమ్మాజీ గారు ఉన్నారు, బుజ్జు గారు ఉన్నారు. ఇప్పుడు ఈ 4 పేర్లు చెప్పాను కదా, ఈ 4 ఉద్యోగాలు చేస్తున్నారండి. ఏమో పనులకి వెళ్తున్నారా? నెలకి 20,000 ఏమైనా సంపాదిస్తున్నారండి బుజ్జు గారు, నాగలక్ష్మి గారు? మీరు ఏసు దేవుని ఏమైనా 10,000 సంపాదిస్తుందా? ఇంట్లో కూర్చుంటమేగా. ఫస్ట్ వారం వచ్చిందంటే ఇప్పుడు పెరిగింది కదా పింఛని, 400 తెచ్చిస్తున్నారు. ఇక్కడ బైబిల్ చదువుకుంటున్నాను, బైబిల్ చదువుకుంటాను. 1వ తారీఖున మధ్యాహ్నం అనుకుంటా నాగలక్ష్మి గారు వచ్చారు, మా అక్క గారు వచ్చారు. వచ్చి నా పాస్టర్ గారు దశం, నువ్వు పనికి వెళ్తలేదుగా? వెళ్తలా. మరి దేంట్లో? పింఛనీలో. సిగ్గుపడ్డాను నేను. శివుని ఎత్తున ఉందిగా నాకు. ఆమెకి జీవనోపాధి లేదు, భర్త లేడు, ఆమెకు అవకాశం లేదు. ఇమ్మని నేను ప్రేరేపించానా? బలపరిచానా? ఒత్తిడి పెట్టానా? 1 యోహాను పత్రిక 3:5, యెహోవా ఆజ్ఞలు భారమైనవి కావు. చెప్పండి ఈ మాట, యెహోవా ఆజ్ఞలు భారమైనవి. 100 రూపాయలు ఇచ్చి 10 రూపాయలు ఇమ్మన్నాడా? 100 రూపాయలు ఇచ్చి 90 రూపాయలు ఇమ్మన్నాడా దేవుడు? ఇప్పుడు నేను 30% తీస్తాను, మీరు కూడా 30% తీయమని నేను చెప్పానా? ఏమండి రమాగారు గుర్తుందా? పాల్సనర్ గారు చెప్పారు తీయాలంటే. అక్క నువ్వు అంత తీర్మానం చేసుకో, మాకు కష్టం అవుద్ది, నేను కూడా ఇబ్బంది పడుతున్నాను, నువ్వు అంత తీర్మానం చేసుకోవద్దు, ముందు 10వ భాగం ఇవ్వటం నేర్చుకో అక్క, తర్వాత 25% ఇద్దుగానిలే అన్నాను నేను. దేవుని మహాకృపను బట్టి 10%, 20%, 30% ఇప్పుడు ఈరోజు తీయగలుగుతున్నాను. దేవునికి మహిమకరంగా వాటిని ఖర్చు పెడుతున్నాను. అందుకనే దేవుడు నాకు అప్పు చేసే పరిస్థితి లేకుండా నన్ను పోషిస్తున్నాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపడతాం. రాజమణి గారు అని కూడా చెప్పారు, స్టీఫెన్ బల్ గారు చెప్పారని. అయ్యా మీరు అంటే ఏంటి అనుకుంటున్నాం, దైవజనులు చెప్పారు స్టీఫెన్ పాల్ గారు. కొంచెం మీరు చెప్తారు, వాళ్ళు చెప్తారు, ఆయన చెప్పే కోణం వేరు. ఏం చెప్పారమ్మా? ఏం లేదండి, పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తున్నారు కదా, వాళ్ళు పాఠాలు టీచర్స్ నేర్పిస్తున్నారు కదా, ఆ పాఠాలు వాళ్ళు నేర్పించినందుకు ఈ పిల్లలు ఏం కడుతున్నారు? వాళ్ళకి కడుతున్నారా కడతలేదా? మరి సేవకుడు మీకు ఏ పాఠాలు నేర్పిస్తున్నాడు? ఆత్మీయ పాఠాలు నేర్పిస్తున్నప్పుడు పాఠాలు నేర్చుకుంటున్న మీరు సేవకునికి ఫీజు కట్టాలా వద్దా? ఇది న్యాయమా అన్యాయమా? ధర్మమా అధర్మమా? దేవునికి స్తోత్రం కలుగునుగా. దయచేసి కష్టమైతే దైవ పాస్టర్ గారు మీకు ఇచ్చి మేము అప్పుల పాలైపోతున్నాం, మీకు ఇచ్చి మాకు ఇంట్లో తినడానికి కూడి లేదు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే 2 చేతులు జోడి చెప్తున్నాను, ఇవ్వటం మానేయండి, ఇవ్వద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ ఇచ్చిన వాళ్ళు చెప్తున్న సాక్ష్యం, మేము ఇవ్వటం మొదలు పెట్టినప్పటి నుంచి అభివృద్ధి చూస్తున్నాం. మా కన్నులారా అసలు కొరత లేదండి, కొదువు లేదండి, అసలు అభివృద్ధి చూస్తున్నాం. ఏమో ఇప్పుడు నువ్వు నాకు ఇచ్చి పేదరాలు అయిపోయావా? ఏమో మీరేమైనా పేదవాళ్ళు అయిపోయారా? పాస్టర్ గారికి ఇచ్చి 100 రూపాయలు నువ్వు సంపాదించుకున్న దాంట్లో 10 రూపాయలు పాస్టర్ గారికి ఇచ్చేదానికి నా బాధ అంతా ఏంటి చెప్పమంటారా? కక్కేస్తున్నాను ఏమేనండి. దశంభాగం ఇచ్చేవాడు ఏం మాట్లాడు, యవనుడే మాట్లాడతాడు. అన్నీ ఉన్న నాకు చెప్పరే, ఏమీ లే నాకు. ఇచ్చేవాళ్ళు బాగానే సహృదయంతో మంచి హృదయంతో ఇస్తారు. ఈ ఇవ్వనోళ్ళు ఉంటారు చూడు, ఈడే ఎందుకు ఇవ్వాలి, నేను ఇవ్వనప్పుడు ఈడు ఎందుకు ఇవ్వాలండి? అమ్మ పెట్టదో చెప్పరా? అమ్మ పెట్టదో అడుక్కు తినవదంట. అయ్యా మీ అయ్య కూడా అడుక్కునేవాడా? మీరు మా ఇంటికి వస్తే రాత్రి తిండి లేక చచ్చిపోతారా, నన్ను తిండితో చంపేస్తున్నారు మీరు అన్నాడు మా ఇంటికి వస్తే. ఎందుకంటే మాకు తెలుసు ఎవరికి పెట్టాలో. దేవునికి స్తోత్రం కలిగిన. అది తినరా, ఇది తినరా, ఇది తినరా. ఎందుకంటే ఇట్లా కొంచెం పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కదా, అందుకని వీడు వస్తే కొంచెం సమృద్ధిగా పెడతాం. మా పాషం గారు కూడా జాలి ఎక్కువ వీడంటే. దేవునికి స్తోత్రం. అమ్మ నేను అంటాను, ఇప్పుడు 4వ మాట ఇంకొక మాట ఉంది కానీ 5 నిమిషాలు చెప్పి ముగిస్తాను. దీని గురించి చెప్పి ముగించినామండి. చిరంజీవి పాస్టర్ గారు గుడివాడలో తన తండ్రి గారు, తన ఆత్మీయ తండ్రి గారు కన్న తండ్రి గారి మందిరంలో చెప్పారంట దశంభాగం గురించి. చెప్పినప్పుడు ఒక వ్యక్తి వచ్చి వెంటనే నిలబడి సాక్ష్యం చెప్పాడంట. అయ్యా నేను ప్రారంభంలో నా ఉద్యోగం వచ్చినప్పుడు మీ నాన్నగారికి నేను దశంభాగం ఇచ్చేవాడిని, పేరు చెప్పకూడదు, ఒక వ్యక్తి ఇచ్చేవాడిని నన్ను ఆపేశాడు, నేను ఆగిపోయాను, నా ఉద్యోగం పోయింది, అడుక్కు తినే పరిస్థితికి వెళ్ళిపోయిన నా పరిస్థితి అని చెప్పాడంట. ఇచ్చేవాడిని ఏం చేశాడంట?
ఆపు చేశాడు. నువ్వు ఇవ్వవో ఇచ్చే వాళ్ళనే ఇవ్వనివ్వవు. ఇది ఒక దౌర్భాగ్యం, ఇది ఒక మాయిదారు రోగం. అర్థమవుతుందండి? కాబట్టి మీరు ఇచ్చినా పర్లేదు, ఇవ్వకపోయినా పర్లేదు, మందిరానికి మాత్రం మానొద్దు. నెంబర్ 1, ఈయుడి అప్పుడు మీకు ఇవ్వబడినని లోకాసు వార్త 6:38 చెప్తుంది. వెదజల్లి అభివృద్ధి పొందిన వాడు కలరని వాక్యం చెప్తుంది. కన్నీటితో విత్తువాడు ఏ పంట? కన్నీటితో విత్తడం అంటే దాని అర్థం ఏంటి? కష్టంలో ఉండి విత్తడం. మాసిదోనియా సంఘం నిరుపేద సంఘం, ఆయనను ఇచ్చుటలో దాతృత్వం. నేను ఉండి 30% తీస్తున్నానా? ఈ నెల ఎంత టార్చర్ అనిపించింది తెలుసా? నా ఆర్థిక పరిస్థితిని బట్టి ఏనాడైనా సంఘంలో నా కుటుంబ పరిస్థితులు చెప్పానా? చెప్పను, ఇప్పుడు చెప్పను, ఎప్పటికీ చెప్పను. నా సాక్ష్యం నేను కాపాడుకుంటా. దేవునికి స్తోత్రం కలుగునుగా. అప్పు చేయకుండానే ఫీజు కట్టాలి ప్రభు అని ప్రార్థన చేసి అలాగే దేవుడు సమకూర్చాడు. గట్టిగా చెప్పబడి దేనం మహిమపరుద్దాం. ఎలా వచ్చినా చెప్పను, దేవుడు ఇస్తాడు అంతే. ఒక్క గుప్పులు మూస్తే దైవజనుడికి దేవుడు ఏం చేస్తాడు? 7 ద్వారాలు తెరుస్తాడు. చిన్ననాటి నుంచి నా జీవితంలో నెరవేర్చబడుతుంది. 4వ మాట రాసుకోండి. దేవాలయాన్ని శుభ్రపరిచి దేవాలయంలో ఆరాధనలు తిరిగి స్థాపించిన హిజ్కియా. ఆఖరి మాట 5 నిమిషాలు ముగిస్తాను. దేవాలయాన్ని శుభ్రపరిచి ఆరాధనలు తిరిగి స్థాపించిన హిజ్కియా. ఎక్కడుంది ఈ మాట? దినవృత్తాంతముల గ్రంథం 2వ అధ్యాయము 29 నుంచి 29వ అధ్యాయం 3 నుంచి 11 వచనాలు. ఇక్కడ హిజ్కియా ఏం చెప్తాడంటే దేవాలయ తలుపులు తెరిపించాడు, నెంబర్ 1. తర్వాత బాగు చేయించాడు, నెంబర్ 2. నెంబర్ 3 ఏం చెప్పాడంటే దేవాలయంలో ఉన్న నిషిద్ధ వస్తువులు బయట పారేయండి అని చెప్పాడు. ఈ మాట వెనకాల చెప్పండి. దేవాలయంలో ఉన్న నిషిద్ధ వస్తువుల్ని బయట పారేయండి. దేవాలయంలో ఉన్న నిషిద్ధ వస్తువులను బయట పారేయండి. ఇప్పుడు ఆ పని మనం చేయాలి. నేను చెప్తాను, మీరు చేయండి. నేను ఇప్పుడు హిజ్కియా రాజును అనుకోండి. మందిరంలో ఉన్న నిషిద్ధ వస్తువుల్ని బయట పారేయండి. ఇప్పుడు నేను మీకు చెప్పాను, పారేయండి. ఎవరు లేచి అయ్యి పడేస్తారేమో అనుకుంటున్నా, ఎవరు పాడేయట్లా. ఏసు రక్తమే చేయం. దేవాలయం అంటే ఏంటి? ఇక్కడ నీ దేహమే దేవునికి దేవాలయం. దేవాలయములో అంటే మీ హృదయములలో దేవుని ఆత్మ నివసించునని. దేవుని ఆత్మ ఎక్కడ నివసిస్తాడో అదే పరిశుద్ధ దేవాలయం కదా. ఇప్పుడు మీ హృదయమే నీ ఆలయం క్రీస్తు పాటలు పాడతాం కదా. ఈ ఆలయంలో ఉన్నటువంటి నిషిద్ధమైన వస్తువుల్ని బయట పాడేయాలంట. అవేంటో చెప్పు, ముగించేస్తా. చెప్పంటారు వద్దంటారా? మార్కు సువార్త 7వ అధ్యాయం. మొఖాలు మార్చుకోవద్దు మరి, సూటిగా చెప్పేస్తా. ఏసు రక్తమయ్యే. మార్కు సువార్త 7వ అధ్యాయం తీయండి. మీ హృదయాల్లో నిషిద్ధమైన వస్తువుల్ని బయట పారేయండి, పారేసి వచ్చి ఇక్కడ బల్లారాధనలో పాల్గొనండి. ఓకేనా? మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. లోపల నుండి అనగా మనుష్యుని హృదయంలో నుండి దురాలోచనలు. అమ్మా, మీ హృదయంలో దురాలోచనలు ఉన్నాయా? మా అమ్మ ఎప్పుడు చచ్చిపోద్దు, ఆస్తి ఆక్రమించేసుకుందాం. మా అన్నయ్య ఎప్పుడు చచ్చిపోతాడు, మొత్తం ఆస్తి నాకు కొట్టేసుకోవచ్చు. దురాలోచన ఇది. అర్థమవుతుందా? అక్క చెల్లెల మీద చెల్లెలు, అక్క మీద అన్న, తమ్ముడి మీద తమ్ముడు, అన్న మీద భార్య, భర్త మీద భర్త, భార్య మీద. ఇది ఏనాడు చదువుతుందో ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. నేను నవ్వుతున్నట్రా మరి అనుకున్న వాళ్ళు ఉంటారు తెలుసా? దేవునికి స్తోత్రం. తర్వాత చదవమా. జారత్వములు. ఇది ఇప్పుడు చెప్పానుగా, భార్య ఉండగా వేరొక స్త్రీతో తప్పు చేస్తే చేయాలని ఆలోచన ఉన్న జారత్వం. తర్వాత దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదోషణయు, అహంభావం అంటే అహంకారం, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవనియు లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరుచునని ఆయన చెప్పారు. ఇప్పుడు చెప్పండి, మీ దేహాన్ని అపవిత్రపరిచేవేంటో తెలుసా? మీ హృదయంలో నుంచి వస్తున్నటువంటి ఆ దురాలోచనలు, చెడు తలంపులు, చెడు పనులు, చెడ్డ మాటలు, చెడ్డ క్రియలు, చెడ్డ ప్రవర్తన, చెడు జీవితం, ఇవన్నీ మీ జీవితాన్ని పాడు చేస్తున్నాయి. కాబట్టి ఆనాడు హిజ్కియా రాజు ఏం చేశాడంటే దేవాలయంలో ఉన్న నిషిద్ధ వస్తువులు బయట పారేయించాడు. ఇప్పుడు మీరు నేను ఏం చేయాలంటే మీ దేహం అనే దేవాలయంలో, మీ హృదయం అనే దేవాలయంలో ఉన్న నిషిద్ధమైన వస్తువులు బయట పాడేయాలి. అంటే జారత్వం కావచ్చు, కామ వికారం కావచ్చు, అహంభావం, కోపం, గర్వం, ఇవన్నీ కూడా. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. కాబట్టి కోపం ఉందా, అహంకారం ఉందా, ద్వేషం ఉందా, మత్సరం ఉందా? మత్సరం ఎముకలకు కుళ్ళు, బోన్ క్యాన్సర్ వచ్చేత జాగ్రత్త. అర్థమవుతుందా? టీవీ లాంచ్ చేసి చూడండి, ఎంతమంది రోగిష్ఠులు ఎంత రోగాల చేత పీడింపబడుతున్నారు హాస్పిటల్ పడి.
రోగాలు రకరకాల బ్లడ్ క్యాన్సర్లు అంట, బోన్ క్యాన్సర్, చెస్ట్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, ఎన్ని రకరకాల క్యాన్సర్లు తెలుసా? రకరకాల క్యాన్సర్లు ఎందుకు వస్తున్నాయి తెలుసా? కారణం లేకుండా దేవుడు ఏ పని చేయడు, ఎవరికి అప్పగించడు. దయచేసి గమనించండి. మీ హృదయంలో ఉన్న దురాలోచనలు, జారత్వములు, కామ వికారములు, అహంభావము, అజ్ఞానము, అవివేకం, వీటన్నిటిని తీసేసుకుని మీ హృదయాన్ని పరిశుద్ధపరుచుకుని రండి, బలలో చేతులు ఎదురు కానీ తలలు వంచని ప్రార్థన చేద్దాం. మీరు మీ దేహాన్ని అపవిత్రం చేసుకుని అపవిత్రమైన దేహంతో ఉండి పరిశుద్ధ బలలో చేయేస్తే అది దీవెన కాదు, శాపం. మీరు నన్ను కోపగించుకున్నా, ఏం చేసినా తెల్లలోంచని ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. తదుపరి బలారాధన కొరకు అందరూ కూడా సిద్ధపడగలిగి ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు 4 విషయాలు హిజ్కియాని మా ముందుంచి మీరు అనేకమైన విషయాలు మీరు మాకు తెలియజెప్పారు. మొదటిగా నీతి యథార్థతలు కలిగి జీవించాలని, రెండవదిగా మాలో ఉన్న విగ్రహాలను పగలగొట్టాలని, మూడవదిగా యెహోవాని హత్తుకునేవారు ఉండాలని, ఆయన ఆజ్ఞలను అనుసరించేవారు ఉండాలని, నాలుగవదిగా దేవాలయాన్ని శుభ్రపరిచి నిషిద్ధ వస్తువులను పడేసిన హిజ్కియా మా దేవాలయం అనబడిన మా దేహాన్ని పరిశుద్ధపరచుకోవాలని, మాలో ఉన్న నిషిద్ధమైన వాటిని మేము తీసి పారవేయాలని ఈరోజు మీరు మాతో మాట్లాడారు ప్రభువా. ఈ మాటలు వినుమట్టుకు విని మమ్మల్ని మేము మోసం చేసుకునేవారుగా కాక విన్న వాటికి లోబడి విధేయత కలిగి జీవించే కృపా భాగ్యం మాకు దయచేయండి. ఆజ్ఞలను పాటించాలి ప్రభువా, ఆజ్ఞలు పాటించాలి. హిజ్కియా ఆజ్ఞాపించాడు, ప్రజలందరూ కానుకలు తీసుకొచ్చారు, 10 భాగాలు తీసుకొచ్చారు. హిజ్కియా ఆజ్ఞాపించక ప్రజలందరూ చేశారు, దీవించబడ్డారు. ఈ రోజున దైవజనుడి ద్వారా నువ్వు మాట్లాడావు ప్రభువా. నా ఆత్మ బిడ్డలు కూడా లోబడాలి, విధేయత చూపించాలి, ఆజ్ఞలకు లోబడాలని ఆశిస్తున్నాను, ప్రార్థన చేస్తాను, విజ్ఞాపన చేస్తున్నాను. ఆజ్ఞను అతిక్రమించకూడదు. ఆజ్ఞ అతిక్రమే పాపం, పాపం వల్ల వచ్చే జీతం మరణం. అయ్యా, నా ఆత్మ బిడ్డలు కూడా నీతిని యథార్థతలు కలిగి జీవించాలి. ఏ విధమైన విగ్రహానికి చోటు ఇవ్వకూడదు. అయ్యా, నిన్నే హత్తుకోవాలి, మంచిని హత్తుకోవాలి, చెడుని అసహించుకోవాలి. అయ్యా, తమ దేవాలయం అనబడిన తమ దేహాన్ని, హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. అట్టి కృపను ఆత్మ బిడ్డలకు దయచేయమని, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారికి నీ దయచేయమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.